మీరు అమ్మవారి యొక్క కుడి పాదం దగ్గర తలపెట్టారనుకోండి, సరస్వతీదేవి యొక్క చేతి వింజామర గాలి సోకుతుంది, మహాకవి అవుతాడు, భక్తి పురస్సరమైన జీవితం ఉన్నవాడవుతాడు. అమ్మవారి ఎడం పాదం దగ్గర మీరు తలపెట్టారనుకోండి, లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది. రెండు పాదాల దగ్గర తలపెట్టారనుకోండి, సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షము సమానంగా అబ్బుతుంది. అమ్మవారి పాదములు రెండిటిని కాదు, మూడవదైనటువంటి గొప్ప శక్తిని ఇవ్వగలవు. అందుకే కదా పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ, పన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారి పాదాలు ఏమిస్తాయి? మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు 4 ఇస్తాయి. మహత్వం అంటే ఓం, కవిత్వం అంటే ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. 4 ఇవ్వగలిగిన అమ్మలగన్నయమ్మ శ్రీమాత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని పద్యంగా మార్చారు పోతన గారు. కాబట్టి అమ్మవారి పాదములు ఏవివ్వగలవు అంటే, నీవు ఎన్ని మాటలు నమస్కారం చేస్తే ఇస్తుంది అంటే, శంకరాచార్యులు వారు చెప్పారు, నీవు పరమభక్తుడవైతే నువ్వు 100 మాటలు నమస్కారం అక్కర్లేదట అమ్మవారి దగ్గర. సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే. సకృన్నత్వానత్వా, సకృత ఒక్కసారి అమ్మవారి దగ్గర ఇలా వంగితే చాలు. ఏ కారణం చేత వంగా వదిలే, అమ్మవారి పాదములు పట్టుకున్నావా ఇచ్చేస్తుందంటే ఆవిడ. ఒక్కసారి వంగితే ఇచ్చేసింది ఆవిడ ఎంతమందికో. ఒకానొకప్పుడు కాళిదాస మహాకవి పెంకితనం చేశాడు. ఉజ్జయిన్లో మహాకాళి బయటికి వెడుతుంది, ఊరంతా కాపలా కాయడానికి రాత్రి. తన భార్య చెప్పిన మాటకి లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. అమ్మవారు వచ్చింది, తలుపు తీయండి. ఆవిడ తీసుకోలేదా? ఆయనకున్నటువంటి దృఢదీక్షని చూడాలనుకో. తలుపు తీయండి, నే తీనన్నాడు. ఎందుకు తీయవు? విద్య, నాకు విద్య అన్నది రాదు, విద్య చదువు కావాలి, నాలుక పెట్టు బయటికి. ఎంత అమాయకుడో చూడండి, తలుపు ఓరగా తీసి నాలుక బయటెట్టాడు. ఆవిడ ఆయన నమ్మకాన్ని మెచ్చుకో, నేనున్నాను ఇవ్వగలనని నమ్మాడు. నన్ను మోసం చేయడం కాదు, తలుపు తీసుకోవడం ఆవిడికి రాదండి, ఆవిడే తలుపులమ్మ తల్లి. కానీ ఆయన నమ్మకాన్ని చూసింది. ఎడం చేత్తో పట్టుకుని నాలుక ముందుకు లాగి కుడి చేత్తో బీజాక్షరాలు రాసింది. రాయగానే కాళిదాసు తలుపు తీశాడు. వచ్చినది ఎవరు? కాళీస్వరూపం. ఆయనకి ఎలా కనపడింది? శ్రీ విద్యాతంత్ర పరిపూర్ణ స్వరూపంగా భాషించి. అందుకే శ్లోకం అలా పడింది, మాణిక్య వీణాం ముపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం. మహేంద్ర నీలజ్యుతి కామాక్షి, మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్వరామి. ఆ రాజమాతంగికి మొన్న శారదా నవరాత్రుల్లో మేము పూజ చేయించాం 450 మందితో, ఆవిడ అనుగ్రహం కలగాలని. మాతంగ కన్యాం మనసాస్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగతేకమాతః. 4 చేతులలో లలితాపరాభట్టారికా స్వరూపంలా పాశాంకుశములు ధనుర్బాణములు కలిగినటువంటి తల్లిగా సాక్షాత్కరించింది. అప్పుడు చెప్పాడు శ్యామలానందకం. చెప్పి మహానుభావుడు సరస్వతి కటాక్షాన్ని పొందాడు. ఎవరికి ఏమివ్వాలో అది ఇవ్వదావిడ. జంబుకేశ్వరంలో తిరువణక్కోయిల్ అంటుంటారు. జంబుకేశ్వరంలో ఒక వైష్ణవుడు ఉండేవాడు. ఆయనకి శైవం అంటే అంత ఇష్టం లేదు, ఆయనకి ఇష్టపడేవాడు కాడు. అక్కడ ఒక పరిచారిక ఉండేది, గుడి తుడిచేవాడు. ఆవిడ పేరు మోహనాంగి. ఆ మోహనాంగి అన్న ఆవిడ్ని ప్రేమించాడు ఈయన. నన్ను పెళ్లి చేసుకో అంటుండేవాడు. ఆయన పేరు వరదన్. ఆవిడంది, నువ్వు వైష్ణవమతావలంబకుడివి, నువ్వు శివుడి గొప్పతనాన్ని అంగీకరించవు, శివుడి పేరెత్తావు, నేను చేసుకోను. నువ్వు శైవమత స్వీకారం చేసి శివుణ్ణి స్తోత్రం చేస్తే చేసుకుంటాను.
ఆయన మోహనాంగిని పెళ్లి చేసుకోవడం కోసమని విభూతి పుండ్రాలు పెట్టుకుని శివుణ్ణి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఒక రోజున మోహనాంగి కోసం కూర్చున్నాడు. ఆయన వంటలు చేసేవాడు, ఆవిడ పరిచారిక. వాళ్ళిద్దరి సరస్వతీ కటాక్షం అంతే. ఆయన వంటలు చేసేవాడు, పెద్ద పొట్ట ఆయనకి. కూర్చుని వంట చేస్తున్నాడు కాయగూరలు తరుగుతూ. అకస్మాత్తుగా ఆయన అనుకోలేదు, జంబుకేశ్వరంలో ఇప్పటికే అర్చకులు స్త్రీ వేషాలు ధరిస్తే కానీ నైవేద్యం పెట్టరు, భయం అమ్మవారి దగ్గరికి వెళ్ళి. అఖిలాండేశ్వరి అమ్మవారు మంటపంలో నడిచి వెళ్ళిపోతోంది. ఆవిడ వెడుతుందా సమయంలో తెలియక అక్కడ కూర్చున్నాడు ఆయన. అమ్మవారు నడిచి వెడుతోంది. అమ్మవారు దగ్గరికి వచ్చేటప్పటికి విస్తుపోయి అని చూశాడు. ఆవిడ ఆగి ఇలా చూసి ఒక్కసారి తన తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. నవిలేడు అంతే. మూకశంకరులు ఎలా చెప్పారో కాలమేఘన్ అంటారు ఆయన్ని. నల్లటి మబ్బు ఎలా కురిసేస్తుందో అలా కురిసేసింది కవిత్వం ఆయన. ద్రవిడ దేశంలో ప్రఖ్యాతి వహించినటువంటి కవి. అనుగ్రహించవా? ఆవిడ శ్రీచరణములను చూసిన వాడికి ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. ఎంతమంది అమ్మవారిని ఉపాసన చేసి చక్రవర్తులయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. ఆవిడ ఇవ్వలేనిదన్నది లేనే లేదు లోకంలో. ఆవిడే శక్తి స్వరూపిణి. ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది, ఏదైనా ఆవిడ చెయ్యగలదు. అన్నమాచార్యుల వారి జననానికి కారకులాలు ఎవరు? ఆదిపరాశక్తి. అన్నమాచార్యులు వారి తాతగారు పాఠం చెప్పట్లేదు, మేస్టారికి దగ్గర పాఠం చెప్పలేకపోతున్నాను, నన్ను కొడుతున్నారని భయపడి రాత్రి అమ్మవారు ఊళ్ళో తిరుగుతుండేది. తాచుపాము పుట్టలోకి వెళ్ళి చేయి పెట్టారు. పాము కరవలేదు, ఏడుస్తున్నాడు. చచ్చిపోయినా బాగుండు, మేస్టార్ దెబ్బలు భరించలేకపోతున్నాను. అమ్మవారు వచ్చి చెయ్యట్టుకుని పైకెత్తింది. ఎందుకురా పుట్టలో చెయ్యట్టావు అంది. చచ్చిపోదామని పెట్టాను, నువ్వు చంపేయి అన్నాడు. ఎందుకు చచ్చిపోతావు రా అంది. గురువు గారు కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానమ్మా, అక్షరాలు రావట్లేదు నాకన్నాడు. చదువు వస్తే ఏం చేస్తావు రా అంది. చదువు వస్తే అమ్మా ఉద్ధరింపబడతానన్నాడు. ఈ జన్మకి నీకు రాయలేదురా, ఎందుకు బెంగెట్టుకుంటావు? ఉద్ధరణ కదూ నీకు కావలసింది. 3 తరాల్ని కాదు, మీ వంశమంతా గుర్తుండిపోయే వాగ్గేయకారుడు మీ వంశంలో పుడతాడు. మీ ఊరే పోయి చెన్నకేశవుణ్ణి సేవించి వరం ఇస్తున్నానండి. 3వ తరంలో మనవడగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు పుట్టారు. పరదేవత వరం వల్ల అన్నమాచార్యుల వారు వచ్చారు. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు? పద్మం ఇన్నిస్తుందా? ఇవ్వగలదా పద్మం? ఈ శ్లోకంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే, అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చెయ్యరు, అమ్మవారి యొక్క దోషములు చెప్తారు మూలశంకర్. అమ్మవారి యందు దోషం ఉంటుందా? ఎంత వెతికి పట్టుకున్నా అమ్మవారి యందు దోషం చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? అవదు. కానీ శంకర భగవత్పాదులు, మూకశంకరులు, నాకు శంకర భగవత్పాదులను వస్తుంది, మూకశంకరులు మొదటి 2 పాదాలలో అమ్మవారి మీద కొన్ని నేరారోపణలు చేశారు. చేసి ఇవి చెయ్యకూడని పనులమ్మా, ఎవరూ చేయకూడదు, కానీ మీ యొక్క పాదములు చేసే ఈ దోషాలు అని కొన్ని దోషాలని చెప్పారు. చెప్పి ఆయన అన్నారు, ఇన్ని దోషాలు చేసినటువంటి నీ పాదాలున్నాయే, వాటిని కామాక్షి మునీనామప్యంతః కథమనిశమస్మై స్పృహయతే అన్నారు. ఇలాంటి పాదాల్ని మునీనాం శాంతానాం, పరమశాంతమూర్తులైనటువంటి వారు మునులు. వారెప్పుడు తమలో తాము భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ జపం చేస్తూ రమిస్తుండేటటువంటి లక్షణం ఉన్నవారు. 4 దోషములు ఉన్నటువంటి నీ పాదాల్ని వాళ్ళు ఎలాగమ్మా అస్తమానం తమ మనసులో పెట్టుకుంటున్నారు? అలాంటి దోషాలు ఉన్నటువంటి పాదాలని వాళ్ళ మనసులో పెట్టుకోకూడదు కదా. పోనీ ఏదో ఎంత మునులైనా ఎప్పుడో ఎక్కడో తెలియకో ఏదో అలాంటి పాదాలని మనసులో పెట్టుకున్నారు అందామా? మునీనాం శాంతానాం కథం అనిశమస్మై. అనిశం అంటే ఎల్లప్పుడూ నీ పాదాలనే స్మరిస్తున్నారు. పయోజైర్మాత్సర్యై ప్రకటయతి కామం కలయతే. అమ్మా, నీ యొక్క పాదములు చేసినటువంటి దోషములు ఏమిటో నీకు చెప్తాను. అంటే మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువైపు నుంచి మొదలు పెట్టాలంటే, శ్లోకాన్ని ప్రథమ పాదం వైపు నుంచి మీరు మొదలు పెట్టారనుకోండి, వెంటనే ఒక ఇబ్బంది వస్తుంది.
ఇలా చెప్పారేమిటి శ్లోకాన్ని, దోషంతో ప్రారంభమైంది ఏమిటి శ్లోకం అనిపిస్తుంది. అందుకే శ్లోకానికి చివరి పాదాన్ని చదివి చివరి పాదం నుంచి మొదటి పాదాన్ని అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. చివరి పాదంలో ఆయన అన్న మాట ఏమిటి? మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. పరమశాంతమూర్తులై ఎప్పుడూ భగవచ్చింతన చేసేటటువంటి మునులు అమ్మా ఎలా దోషభూయిష్టమైనటువంటి నీ పాదములను మనసులో స్మరిస్తున్నారు అంటే ఇప్పుడు మీకేమర్థమై ఉండాలి? మునులు దోషములు కలిగినటువంటి వాటిని తమ మనసులోకి రానివ్వరు కదా. దోషములున్న వాటిని తమ మనసులోకి రానివ్వకపోతే ఇప్పుడు పైన చెప్పినటువంటివి నిజంగా దోషాలా? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అవి దోషములు కానివా? దోషములు కానివి. కానీ దోషములలా కనపడేటట్టు ఎందుకు చెప్తున్నారు మోకశంకరులు? మనని ఆలోచింపచేయడానికి. ఆలోచింపచేసి తీర్పు చెప్పేటప్పుడు చిట్ట చివరి పాదానికి సరిపోయేటట్టుగా తీర్పు చెప్పాలి. కథమనిశమస్మై స్పృహయతే. కథం అంటే ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రశ్న వేస్తున్నారు. ఎందుకమ్మా మహర్షులు ఎప్పుడు నీ పాదాలు స్మరిస్తారు, మునులు ఎప్పుడు నీ పాదాలు స్మరిస్తారు ఎందుకు అంటే ఎందుకు స్మరిస్తారు అన్న కోణంలో శ్లోకాన్ని చెప్పాలి. అప్పుడు అది దోషం కాదు, అమ్మవారి యొక్క గొప్ప గుణముల కింద మారుతుంది. ఇప్పుడు చివరి పాదంలో మునులు ఎప్పుడూ నీ పాదములను ఎందుకు స్మరిస్తారమ్మా అని మూకశంకరులు వేసిన ప్రశ్నని ఆధారం చేసుకుని ఇప్పుడు చదవండి. శ్లోకం చదివితే కరీంద్రాయదృహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. పక్కన పెట్టండి, రెండో పాదంలోకి వెళ్ళిపోతుంది. కరీంద్రాయదృహ్యత్యలసగతి అంటే అమ్మవారి యొక్క పాదములను వర్ణిస్తున్నారు అనేటటువంటిది నిస్సందేహం. ఏమిటి అమ్మవారి పాదాల మీద మొదటి ఆరోపణ? నీ పాదములు ద్రోహం చేసే. ద్రోహం చేయడం తప్పు కదా. ద్రోహబుద్ధి కలిగినటువంటి వాళ్ళని, వేరొకరికి ద్రోహం చేసే వాళ్ళని మునులు మనసులో స్మరించారు. అమ్మా నీ పాదములు ద్రోహం చేసే. దృహ్యతి అంటే ద్రోహం చేయడం. ఎవరికి ద్రోహం చేసాయి? కరీంద్రాయ, అమ్మా ఏనుగుల యొక్క రాజుకి, అంటే ఏనుగులన్నిటికీ అని దాని అర్థం. ఇప్పుడు అన్నిటికన్నా గొప్పదైన ఏనుగుల యొక్క రాజుకే ద్రోహం చేస్తే ఇక ఏనుగులన్నిటికీ చేయడం పెద్ద కష్టమా? చేసినట్టే. అమ్మవారి యొక్క దర్శనాన్ని పాదంతో మొదలు పెట్టకూడదు అని ఒక విషయం. ఎందుకనంటే భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఈ వివక్ష ఉండదు. కానీ భగవతిగా అంటే స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తే అధాంగ పూజ తల నుంచి పాదాలకి చెప్పాలి, పాదాల నుంచి తలకి చెప్పకూడదు. పురుష స్వరూపంగా చెప్తే ఏ విష్ణు స్వరూపంగానో శివస్వరూపంగానో చెప్తే పాదాల నుంచి తల వరకు చెప్పాలి. అర్ధనారీశ్వర స్వరూపం అయితే అందులో మరి శివపార్వతులు ఇద్దరు ఉంటారుగా, అప్పుడు తల నుంచి పాదాలకో పాదాల నుంచి తలకో ఏదైనా పర్వాలేదు. మరి ఇంత శాస్త్రం తెలిసిన మూకశంకరులు అమ్మవారి పాదాల దగ్గర మొదలెట్టచ్చా శ్లోకం? కరీంద్రాయదృహ్య అల్లసగతి లీలాసు అంటే ఆమె పాదాల గురించి చెప్తున్నట్టు కాదు, ఏనుగు నడకలకి ద్రోహం చేసిన అమ్మవారి పాదాలే. మరి పాదం గురించి చెప్పచ్చా? చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చో తెలుసా? ఆ తరువాతి శ్లోకాల్లో పాదాల దగ్గర మొదలెట్టి పై వరకు వర్ణిస్తే దోషం. ఆ ఒక్క శ్లోకమే చెప్పి మిగిలిన పై శరీర వర్ణన చేయకుండా ఇంకొక విషయం చెప్పేస్తే తప్పు కాదు. దాన్ని తప్పు అనరు. ఆది అని సంస్కృతంలో ఒక మాట. ఆది అంటే నేను నిలబడ్డాను అనుకోండి, ఆది ఎక్కడ? ఇక్కడ ఆదా, ఇక్కడ ఆదా. ఇది ఆది అయితే ఇది అంతం, ఇది ఆది అయితే ఇది అంతం కదా. ఏది ఆది అంటే వ్యవహరణమునకు యోగ్యమై నీకు అనుష్ఠానానికి బలం చేకూర్చేదేదో అది ఆది. మనం గౌరవ ప్రకటనం చేస్తే ఏం పట్టుకుంటాం? తల పట్టుకుంటామా, కాళ్ళు పట్టుకుంటామా? కాళ్ళు పట్టుకుంటాం. అందుకని ఆది శబ్దమునందు
భగవతిని ప్రార్థన చేసినప్పుడు పాదార విందములతోటే మొదలుపెట్టాలి. అందుకని ఇప్పుడు మూకశంకరుల యందు దోషం ఆరోపించచ్చా? లేదు. ఇక అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారి నడక అంటే అమ్మవారి పాదములు ఏనుగుకి ద్రోహం చేశాయి. ఎందుకని? ఏనుగు నడకకి ఒక ప్రసిద్ధి ఉంది లోకంలో, హంస నడక కూడా ఉంది కదండి అని మీరు నన్ను అడగచ్చు. హంస నడకని చూసిన వాళ్ళు లేరు, ఊహే. ఎందుకంటే లోకంలో కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, ఇవి నేను చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఎవరైనా మహాత్ములు చూసి ఉండొచ్చు, ఏ శంకర భగవత్పాదుల వంటి వారు, కానీ సాధారణంగా నేను దీన్ని చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఉదాహరణకి వ్యోమపక్షి అని ఒక పక్షి, అలాగే చాతకము అని ఒక పక్షి, చకోరము అని ఒక పక్షి, అలాగే యాళి అని ఒక మృగం, వీణ మీద ఉండేటటువంటి మృగం, యాళి అనబడేటటువంటి మృగం, హంస, ఇవేవి లోకంలో చూసిన వాళ్ళు లేరు. హంస నడక అంటే ఓసారి చూస్తానంటే, హంసని తీసుకురావడం అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర, ఏ ప్రభుత్వం దగ్గర, ఏ అరణ్యంలోనూ హంసలు ఉన్నట్టు ప్రకటింపబడలేదు. మానస సరోవరానికి హంసలు వస్తాయని. హంస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నిజానికి స్త్రీ సూక్త పురుష సూక్త సమన్వయము చేత ప్రాణాయామ స్వరూపంగా ఊపిరిని నిలబెట్టి క్రమబద్ధీకరించి మనస్సుని వశం చేసుకునే ప్రక్రియకి హంస అని పేరు. అందుకే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని ఒక లఘు గాయత్రి ఉంది హంస మీద. హంస అంటే హ, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం. స సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం. శ్రీ సూక్త పురుష సూక్తములను ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదవడానికి ముందు ప్రాణాయామము వలన ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించి, నియంత్రింపబడిన ఊపిరిల వేగములో పరదేవత యొక్క పాదముల కదలికని దర్శించే ప్రక్రియకి హంస దర్శనమని పేరు. కాబట్టి హంస నడక చూస్తాను అంటే చూపించగలిగిన వాడు ఉండడు, కానీ ఏనుగు నడక చూపించవచ్చు. ఎందుకని? ఏనుగుని చూపించడం పెద్ద విశేషం కాదు. ప్రతి పెద్ద దేవాలయాల దగ్గర ఏనుగులు ఉంటాయి. ఏనుగు నడిచేటప్పుడు చాలా అందంగా నడుస్తుంది. అయితే చూడ్డానికి దృష్టికోణం అని ఒకటి ఉంటుంది. అసలు ఆ దృష్టికోణం లేకపోతే ఏనుగు నడిచినా ఊలాగే ఉంటుంది, గాడిద నడిచినా ఊలాగే ఉంటుంది. అనుభవించగలిగిన హృదయం ఒకటి ఉండొద్దు. అనుభవించగలిగిన హృదయం ఉన్నవాడికి ఏనుగు దగ్గర నుంచి కదలలేడు. ఏనుగు అంత వైభవోపేతమైన ప్రాణి. ఏనుగులాంటి ప్రాణి ఎక్కడా ఉండదు. ఏనుగు ఆడుకోవాలంటే దానికి ఏం అక్కర్లేదు. దాని వెనక్కాలు గొలుస్తో కట్టి ముందు కాలు గొలుస్తో కట్టేస్తే అది ఇంత చెరుకు ముక్క కట్టుకుని గంటలు గంటలు ఆడుకుంటుంది. మొన్ననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాం మేము. వెళ్తే అన్నిటిలోకి చిన్న ఏనుగు. అది ఖాళీగా ఉండడం ఇష్టం లేక దాని వెనక్కాలు ముందు కాలు కట్టేస్తే ఇంత చిన్న పుల్లో తట్టుకుని ఎంత గొప్పగా ఊగుతోందో. దాంతో సమానంగా డాన్స్ ఎవరూ చేయలేరు అసలు. అలా ఊగుతూనే ఉంది అది. మధ్య మధ్యలో దానికి చికాకు వస్తే ఎదురుగుండా ఉన్నవన్న పుల్లెట్టి కొడుతోంది విసిరి. ఏనుగు అంత గొప్పగా ఉంటుంది. దాని లక్షణం అది, ఆ ఏనుగుది. అసలు ఆ ఏనుగు పురాణంలో ఎన్ని చోట్ల చెప్పబడుతుందో. గజేంద్ర మోక్షణం అని దాని మీద ఒక పెద్ద ఆఖ్యానమే ఉంది కదా. కాబట్టి ఆ ఏనుగు యొక్క నడక చాలా గొప్పది. ఏనుగుకి ద్రోహం అమ్మవారు చేసింది అని పురాణంలో ఎక్కడా లేదు. అమ్మవారు ఏనుగులకి ద్రోహం చేసిందని కానీ, ఏనుగుల్ని రక్షించిందని కానీ అలా ఏం లేదు. ఏనుగుకి ద్రోహం చేసిన వాడు ఆవిడ భర్త. ఎందుకని? గజాసుర సంహారం ఆయన చేశాడు. ఏనుగు రూపంలో ఉన్నవాడే గజాసురుడు. ఆ గజాసురుడితో యుద్ధం చేసి చికాకొచ్చి ఆయనకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఏమిట్రా ఈ టైం వేస్ట్ పనులు, వీడితో యుద్ధం ఏమిట్రా నాకు అని త్రిశూలాన్ని తీసుకొచ్చి ఇలా పొడిచాడు. గుచ్చుకుంది బాగా. ఇలా పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ఆ పైన వాడు గింజుకుంటున్నాడు ఊడి పడలేక. నీ పని ఇది, నా పని నాదని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు.
అప్పుడు వాడు గింజుకున్న కొద్దీ నెత్తురు కారిపోయింది త్రిశూలంలోంచి. చచ్చిపోయే ముందు పరమేశ్వరుడు తన వంక చూడాలంటే ఏం చేయాలి? సామవేదం పాడాడు వాడు. సామవేదం పాడితే ఆయన తలెత్తి చూశాడు. అది అసుతోషుడు అంటే. ఇంత తప్పు చేసిన వాణ్ణి సామగానానికి తలెత్తాడు. అందుకే సంగీతం సామవేదాంతర్గతం. సామ అంటే శాంతి అని. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి, అది శాంతికారకం సంగీతం. కాబట్టి ఆయన ఇలా పైకి చూశాడు. చూసి అబ్బా చాలా బాగా పాడేవురా సామగానం, ఏం కావాలన్నాడు. అయ్యా మీరు నన్ను ఎక్కడ చంపేశారో అక్కడ ఒక లింగస్వరూపంతో వెలియండి, నా తోలు ఒలిచి కట్టుకోండి, నా పేరు మీద మీరు కృత్తివాసేశ్వరుడు అనబడాలన్నాడు. అంటే కృత్తివాసేశ్వర లింగము అని కాశీపట్టణంలో ఒక అద్భుతమైన శివలింగం. హరిప్రసాద్ గారు మేమందరం వెళ్ళి దర్శనం చేసి వచ్చాం కూడా. చాలా బాగుంటుంది ఆ దేవాలయం, పరమ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఏనుక్కి ద్రోహం చేసిన వాడు పరమేశ్వరుడు. పైగా అసలు పరమేశ్వరుడు తన భార్యకు గొలుసుకున్నట్టు కానీ ఓ చీరట్టుకొచ్చినట్టు కానీ ఏ పురాణంలో లేదు, ఎక్కడా లేదు. ఆయన అంటూ తెచ్చింది ఒకే ఒక్క నగ ఉంది అమ్మవారి కోసం. ఆవిడికి లేక కాదు, ఆవిడే చింతామణులకు చింతామణి, దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరులు. అటువంటి తల్లి ఆవిడికి లేక కాదు, కానీ ఆయన తేవడం అన్న ప్రీతోటి ఉంటుంది కదూ. ఎప్పుడు చీరన్నా వెళ్ళి ఓ తెచ్చుకోవాలి నీ ఇష్టం అండమే, కానీ పద నేను వస్తాను అంటే పురుషుడు. అలా ఓసారి వెళ్ళి ఇది నీకు బాగుంటుందో అంటే ఆవిడికి పెద్ద పండగ, ఆ చీర దాచుకుంటుంది. ఇది మా ఆయన వచ్చి కొనిపెట్టిన చీర అని. ఎందుకని ఆయన ఎప్పుడన్నా వెడితే కదూ, వెళ్ళాడా కొన్నాడా. పరమశివుడు అమ్మవారికి తెచ్చాడని లేదు, ఆయన తెచ్చిన నగ ఒక్కటే. ఏమిటో తెలుసా? గజాసుర సంహారం చేసినప్పుడు ఆ ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. నన్నయ్య గారు శాతన ఖగ్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్త శైల అంటాడు మహాభారతంలో. ఆ ఏనుగుని సింహం పంజా పెట్టి కొట్టి మాంసం తింటున్నప్పుడు ముత్యాలు కింద పడతాయి. గజాసురుని యొక్క కుంభస్థలంలోని ముత్యాలని పేటలుగా చేసి పార్వతీదేవి మెడలో వేశాడు. అందుకని ఒక విధంగా ఆవిడికి ఆ ఏనుగంటే చాలా గౌరవం. ఆవిడ గజవాహనం ఎక్కి తిరుగుతూ ఉంటుంది. అటువంటి తల్లికి ఏనుగుకి ఎందుకు ద్రోహం చేస్తుంది? ఆవిడ ఏనుక్కి ద్రోహం చేసిందని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. మరి ఎలా అన్నారు మూకశంకరులు అంటే, ఒకటే ఏనుగుకి ఉన్నటువంటి గొప్పతనాల్లో ఒకటి ఏనుగు యొక్క నడకయే. అంత అందంగా నడుస్తుంది అని చెప్పాలంటే గజగామిని, ఏనుగులా నడుస్తుంది అంటారు. పురుషుడికి అన్వయం అవ్వదు అది, ఒక్క ఏనుక్కి. ఏనుగు యొక్క నడక స్త్రీకే అన్వయం అవుతుంది. కాబట్టి అంత అందంగా నడవగలిగినటువంటి ఏనుగు యొక్క నడకల యొక్క మర్యాదని ఆవిడ తీసేసింది. ఎందుకని? అంతకన్నా చాలా గొప్పగా ఆవిడ నడుస్తుంది. ఆవిడ నడిస్తే అంత గొప్పగా ఉంటుంది. అమ్మవారి తత్వాన్ని బాగా అనుభవించినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు. ఎందుకంటే ఒక్కొక్కసారి శ్యామశాస్త్రి గారి యొక్క చెల్లెలి రూపంలో వచ్చి నైవేద్యం పెట్టిన పాయసాన్నం అడిగి తినేసింది ఆవిడ. రోజున ఇంటికి పట్టుకెడుతుండేవారు ఆయన. వచ్చి అన్నయ్య నేను పట్టుకెడతాను పాయసం, ఎవరో వచ్చారు ఇలా ఇయ్యంది. ఆయన గిన్నె ఇచ్చారు. ఆవిడ శుభ్రంగా ఆలయ గోపురం దగ్గర కూర్చుని తింటోంది. వచ్చిన వాళ్ళు చూసి ఏమిటి ఇలా తినేస్తోంది ఈ పిల్ల అనుకున్నారు. శ్యామశాస్త్రి గారు ఇంటికి వెళ్ళారు. ఎరా ప్రసాదం ఇది అన్నారు. చెల్లి పట్టుకొచ్చిందే అన్నారు. ఏం చెల్లి పట్టుకొచ్చింది? చెల్లి ఇంట్లోనే ఉంది, ఎవరు పంపించారు చెల్లిని గుడికి అన్నారు. శ్యామకృష్ణ సహోదరి అని రాసుకున్నారు ఆయన అమ్మవారు. ఆయన దగ్గర ఆరగించింది తల్లి. అసలు శ్యామశాస్త్రి గారే కామాక్షి వరప్రసాదం. అందుకే కామాక్షి ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది, శారద కూడా చేస్తుంది. అసలు ఏదో అండమే కానండి కామాక్షి శారద అని తత్వత అన్ని ఒకటే, పేరు లేదో. ఇప్పుడు మూక పంచశరి చెప్పాను అనుకోండి కామాక్షి అంటాను. మీరు వచ్చే ఏడాది పిలిచినప్పుడు శారదా భుజంగం చెప్పన్నారు అనుకోండి, శారదా 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 అంటాను. ఈయన పార్టీ మార్చాడు అనుకోకూడదు. మీరు నన్ను ఏం చెప్పమంటే అందులో ఉన్న పేరు చెప్తాను అంతే, నేను మార్చి చెప్పకూడదు, తప్పది. కాబట్టి కామాక్షి ఒకరు శారద ఒకరు కాదు, రెండూ ఒకటే. కాబట్టి
ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. శ్యామశాస్త్రి గారు ఎప్పుడూ తాంబూల చర్వణం చేసేవారు. ఒకసారి గురువు గారి పంచె మీద పడింది ఆయన తాంబూలపు ఉమ్ము. ఆ హడిలిపోయి గబగబా తుడిచేపారు శ్యామశాస్త్రి గారు. గురువు గారు అన్నారు, ఆయన్ని కామాక్షి అని పిలిచేవారు. రే కామాక్షి, ఎప్పటికైనా ఆ ఉమ్ము నా మీద పడాలని నీకు పాఠం చెప్పాను రా, తొడవకు, ఈ పంచె దాచుకుంటానన్నారు. అంతటి మహాత్ముడు శ్యామశాస్త్రి గారంటే. కాబట్టి కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితర్ వారు, కంజదలాయతాక్షి కామాక్షి. అందులో కుంజరగమని అంటే ఏనుగు వలె నడిచేటటువంటి తల్లి అని. మూకశంకరులు అన్నారు, కాదు కాదు, ఏనుగు కన్నా మా అమ్మే బాగా నడుస్తుంది అంటే నిజమా? అనుభవించినవాడు ఆయన, కాదనడానికి నీ అనుభవం ఏపాటిది? తెల్లవారి లేస్తే దర్శనంలో చూసినవాడు ఆయన, పాదార వింద చరకం చెప్పినవాడు ఆయన, అమ్మవారి పాదముల యొక్క అందెల చప్పుడు వినపడుతుండగా నడిచి రావడాన్ని చూసిన మహాత్ముడు మూకశంకరుడు. ఆయన చెప్పింది సత్యమా, నీ చెప్పింది సత్యమా? కాబట్టి ఆయనే చెప్తున్నారు, అమ్మా నీ నడకలంత గొప్పవి, అంత గొప్పవైన నడకల కొనక నీ పాదములు ఏనుక్కి ద్రోహం చేశాయి. పైకి నేరారోపణ కింద ఉంది, కానీ నిజంగా అది కాదు వాచ్యార్థం. మీరు అసలు ఎందుకన్నారు మూకశంకరులలా అంటే 4వ పాదం దగ్గరికి వెళ్ళిపోవాలి. మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. పరమశాంతమూర్తులైనటువంటి మునులు ఎందుకమ్మా ఎప్పుడు నీ పాదములనే మనసులో పెట్టుకుంటారు? మరి మునులు శాంతమూర్తులు ద్రోహం చేసిన వాళ్ళ యొక్క విషయాన్ని మనసులోకి రానివ్వరుగా, ద్రోహుల యొక్క విషయాన్ని ఆలోచించరుగా. నిజంగా అమ్మవారు ద్రోహి అయి ఉంటే మునులు ఎందుకు ఆలోచిస్తారు ఆవిడ పాదాల గురించి? ఆ కోణంలో మీరు తిప్పి చదవాలి అప్పుడు ఆ చరణాన్ని, ఆ పాదాన్ని తిప్పి చదివితే ఆమె ఏనుగు నడకల కన్నా అందంగా నడుస్తుంది అని. సరే బాగుందండి, ఆవిడ ఏనుగు కన్నా బాగా నడిచింది, మీకు నాకు ఏమిటి ప్రయోజనం దానివల్ల? ఆవిడంత బాగా నడుస్తుందని చెప్పుకోవడమే తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? దానివల్ల ఏమైనా గొప్పతనం ఉందా? అమ్మవారు ఏనుగు నడవడం కన్నా బాగా నడుస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, మీకేమర్థం అవ్వాలంటే ఈయన మహాత్ముడు అని చెప్పాలి. నేను అన్నాను అనుకోండి ఆ మాట, నేను ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అమ్మవారు ఏనుగు నడక కన్నా చాలా గొప్పగా నడుస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే నా కాళ్ళకి నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు నేనంటలేదు, మూకశంకరులు అన్నదాన్ని నేను అంటున్నాను అంతే. ఎందుకని? అమ్మవారి నడక నేను దర్శనం చేశాను కాదు. గజగామిని అంటే మందంగా నడుస్తుంది, మెల్లగా నడుస్తుంది ఆవిడ. మెల్లగా నడవడం చూశాడు అంటే సాత్వికోపాసకుడు. పరమశాంతమూర్తి అయినటువంటి అమ్మవారి నడకలని తన ఊపిరిలో చూస్తున్నాడు, ప్రాణాయామంలో, జపంలో, ధ్యానంలో దర్శనం చేస్తున్నాడు. అంటే ఎవరు చెప్పాడో వాడు మహాత్ముడని గుర్తు, ఆయనకు ఆ దర్శనమైంది అని గుర్తు. మరాళి మందగమన దర్శనాన్ని చేశాడు అని. ఇప్పుడు అమ్మవారు వేగంగా నడుస్తుంది, ఒక్కొక్కసారి చాలా వేగంగా నడుస్తుంది, చాలా వేగంగా నడుస్తుంది, దూకుతుంది, కుప్పిస్తుంది. ఆవిడ ఉగ్రమైనటువంటి స్వరూపంతో సింహాల మీద వాటి మీదకి ఉరికి త్రిశూలంతో అనేకమైనటువంటి ఆయుధాలతో పోరాటం చేస్తుంది. అది దర్శనం చేశాడు అంటే గుర్తేమిటి? వాడు రాక్షసుడని గుర్తు. అలా ఎందుకు కనపడుతుంది? అలా నీకెందుకు కనపడాలి? అమ్మ శాంతమూర్తి. శాంతమూర్తి అయిన అమ్మ నీకు బుద్ధి ఉందా లేదా అని ఇలా చూపించింది అనుకోండి, అమ్మ తప్పు చేసిందా, నువ్వు తప్పు చేశావా? అమ్మ కోపంగా నీకు కనపడింది అంటే అసలు కోపమే లేని అమ్మ కోపం వచ్చినట్టుగా మాట్లాడవలసి వచ్చిందంటే నువ్వు సరైన మార్గంలో లేవని గుర్తు. అమ్మ, నాన్న ఎంతసేపు చదువుతావురా, కొంచెం కాఫీ తాగుపోని అంటూనే కనపడింది తప్ప మా అమ్మ నాకు ఇలా ఎప్పుడు కనపడలేదు, మా అమ్మ నన్ను కోపంగా ఎన్నడూ చూడలేదు అని నేను అన్నాను అనుకోండి, అసలు నేను ఎప్పుడూ మా అమ్మ కష్టపడేటట్టుగా ప్రవర్తించలేదు కదూ. ఖరీంద్రాయదృహ్యత్యలసగతి అని మూకశంకరులు అంటున్నారంటే మూకశంకరుల యొక్క ఉపాసన ఎటువంటిది? అమ్మవారు పరమసాత్విక మూర్తి అయి దర్శనమిస్తోంది. అంటే
ఆరాధన యందు నీ ఉపాసనలో సమయ మార్గాన్ని నువ్వు స్వీకరించాలి. స్వీకరించి పరదేవత యొక్క పాదముల కదలికని నువ్వు చూడగలగాలి. ఒకవేళ నువ్వు అలా చూడగలిగితే, ధ్యానంలో నీకు ఆ పాదములు కనపడితే, ఆ పాదములు కడిగినటువంటి నీటి చుక్క నువ్వు నోట్లోకి పుచ్చుకుంటే ఆ నీరేమిటో తెలుసా? అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు నోటిలో ఉన్న లాలాజలం బాగా ఎర్రబడినప్పుడు వచ్చినటువంటిది తాగితే ఎటువంటి శక్తో, అమ్మవారి పాదములు కడిగిన నీళ్లు తాగితే అంతే శక్తి. అది నీకిక మళ్ళీ జన్మ రావలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ కథాకాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం అన్నారు. వాణీ తాంబూల రసతాం. వాణి అంటే సరస్వతి. సరస్వతీదేవి చేసేటటువంటి తాంబూల చర్వణము వలన నోటిలో వచ్చేటటువంటి ఎర్రని లాలాజనము ఎంత శక్తివంతమైనదో, దాన్ని తీర్థంగా పుచ్చుకున్నవాడు ఎంతటి మహాకవి అవుతాడో, అమ్మవారి పాదములు కడిగినప్పుడు ఆవిడ పాదములకు ఉన్నటువంటి లత్తుక కరిగిన నీళ్లు తాగినవాడు అంత గొప్పవాడవుతాడు. కాలడి శంకర హృదయ నివాసిని అయినటువంటి శంకర భగవత్పాదులు అంత గొప్పదనలేదు. కథా కాలే మాత కథయల కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ వివేజన జలం. అమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలోలా? తాగుతానా అమ్మా? అమ్మా, ఆ నీళ్లు తాగాలని కోరుకునే విద్యార్థినమ్మా అన్నారు. అంటే ఎవరు భగవతి చరణోదకాన్ని తాగుతాడో వాడికి సరస్వతి కటాక్షమబ్బుతుంది. ఈ ప్రపంచంలో ధ్యానమునందు అలా తాగగలిగిన మహాపురుషులు బహుకొద్ది మంది ఉంటారు. దానికి తేలిక మార్గం సువాసిని పూజలో పరదేవతా స్వరూపిణి అయిన సువాసిని పాదోదకాన్ని తాగడమే. అదొక్కటే తేలిక మార్గం. కాబట్టి అటువంటి పాదములు జగజ్జనని పాదములు, ఆ తల్లి పాదముల యొక్క కదలిక అంటే అలా ఉంటుంది. ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల ధ్వనులు ధ్యానంలో వింటారు. అవి వినపడతాయి వాళ్ళకి. అలా వినపడితే ఏమవుతుందంటే బయట తిరిగేటటువంటి ఇంద్రియములన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే సమాధి స్థితి ఎందుంటాడు. ఏమవుతోంది? ఏది చుట్టూ నడుస్తోంది? ఎవరు పిలిచారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ తెలియదు. ఏమీ తెలియని స్థితిలో శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. అందుకే బాగా ధ్యానానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు కించిత్ అస్వస్థతకి గురవుతూ ఉంటారు కూడా. కారణం ఏమిటో తెలుసా? ఆ ఊపిరి నియంత్రణం అలవాటు అవుతుంది. ఆ ఊపిరి నియంత్రణం అలవాటైన కారణం చేత బాహ్యంలో ఉన్నప్పుడు కూడా తరచు పరధ్యానంలోకి జారిపోతూ ఉంటారు. 4 మాటలు మాట్లాడడం, మళ్ళీ పరధ్యానంలోకి వెడుతూ ఉండడం, మళ్ళీ మాట్లాడుతూ ఉండడం, అలా చేస్తూ అందరికన్నా కొంచెం ఏదో విచిత్రంగా ఉన్నట్లుగా కనపడతారు. 2 తరచు కోప్పడతారు. అందుకే ధ్యానావస్థలో ఉందాము అనుకున్నటువంటి వాడి జోలికి వెళ్ళకూడదు. అది వెళ్ళడం ప్రమాదకరం. ఎందుకంటే ఆయన మంచి ధ్యానంలో ఉండగా మీరు ఇబ్బంది పెట్టారనుకోండి, చటుక్కున కోపం వస్తుంది. కోపం వచ్చేదని అన్నాడు అనుకోండి, అవుతుంది. వెళ్ళకూడదు. అందుకని ధ్యానంలో ఉన్నవాడిని బహిర్ముఖుణ్ణి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆ సంతోషాన్ని పొందుదాం అనుకున్నప్పుడు అలా విడిచిపెట్టారు. అందుకే ఊరు మధ్యలోనో ఓ ఇంట్లోనో కూర్చుని నేను ధ్యానం చేస్తానంటే చెప్పి చెయ్యాలి. చెప్పకుండా ఎక్కడ చెయ్యాలంటే అందరూ పడుకున్నప్పుడు యా నిశా సర్వభూతానాం తస్యా జాగ్రత్త సంయమి యస్యా జాగ్రత్త భూతాని సా నిశాః పశ్యతో మునీః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. అందరూ నిద్రపోతూ ఉండగా ఎవ్వరూ అక్కడికి వెళ్ళరన్న ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా గురువు గారు సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి బండరాళ్ల మధ్యలోకి వెళ్ళి
రాత్రి 10 గంటల వేళ ఎవ్వరికీ కనపడకుండా కూర్చుని పంచాక్షరి జపాన్ని మొదలు పెడితే మరునాడు సూర్యోదయ కిరణాల వేడికి లేస్తారు, లేచి వస్తూ ఉంటారు. ఆయన శిష్యరికంలో ఉన్నవాణ్ణి కాబట్టి నాకు ఒక్కడికే తెలుసు గురువుగారు అలా పెడతారు. వెళ్ళి అలా ధ్యానం చేస్తారు. ఎంత నిర్భయుడంటే మా గురువుగారు, ఆయన ఒకసారి నేను ఆయన శ్మశానానికి వెళ్ళవలసి వచ్చింది. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఏదో పదార్థం ఆలస్యమైంది. ఆయన అన్నారు, రేయ్ తేవడానికి 1 గంట పడుతుంది, నేను పడుకుంటాను తర్వాత లేపు అన్నారు. ఇక్కడ పడుకోవడం ఏమిటి గురువుగారు అన్నారు. ఇక్కడ పడుకోవడం ఏమిటిరా, పడుకుంటాను ఏం చేయను, ఖాళీ కదరా, నాకు ఇప్పుడు ఏముంది పని అని ఓ పుల్ల ముక్కోటి తీసుకుని అక్కడ పుర్రు ఉంటే దాన్ని తోసేస్తే ఎంత దూరం పెడుతుంది, అంత దూరం వెళ్ళింది. ఆయన పై తుండు తీసి వేసుకుని శుభ్రంగా గాఢ నిద్రపోయారు. ఏదో పదార్థం ఏదో వచ్చాక లేపాను, గురువుగారు లేచారు. లేచాక నేను ఉండబట్టలేకన్నాను, గురువుగారు ఇక్కడ నిద్ర ఎలా పట్టిందండి మీకు అన్నాను. ఆయన అన్నారు, ఊరే స్వామి తిరిగే ప్రదేశమే ఇది కదరా, ఇక్కడ నిద్రపోతే ఇంకెక్కడ నిద్రపోతావురా అంటే నీ తెల్లబోయాను నిజంగా. అది పరమేశ్వర భక్తి అంటే అలా ఉంటుంది, ఆ దీక్ష నమ్మకం అలా ఉంటుంది. మహానుభావుడి చేతిలో 5 శివలింగములను పెట్టి అభిషేకం చేస్తుంటే చూడాలి ఆయన తేజస్సు ఏమిటో. పైకి చెప్పరు, ఎవరితో మాట్లాడరు కాబట్టి ఆయన గురించి తెలియదు. అటువంటి మహాపురుషుడి దగ్గర మంత్రోపదేశం పొందడం నా అదృష్ట హేతు నా జీవితంలో. కాబట్టి నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, ధ్యానమునందు దర్శనం చేస్తారు మహాభక్తులైనటువంటి వారు. ఆ తల్లి పాదములు కనపడ్డాయా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి అమ్మా, నీ పాదములు ఏనుగుల యొక్క నడకలకు ద్రోహము చేయిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, అది నేరారోపణమా, అమ్మవారి యొక్క వైభవ కీర్తనమా? వైభవ కీర్తనము. వైభవ కీర్తనమని మీరు ఎప్పుడంటారు? అలా ఉందా అక్కడ శ్లోకంలో? లేదు. ఎక్కడి నుంచి వస్తే అవుతుంది మళ్ళీ? మునీనామప్యంత అన్న దగ్గర నుంచి మళ్ళీ వస్తూ ఉండాలి. మునులు ఎందుకు స్మరిస్తారు? మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే అన్నదాన్ని తెచ్చి తగిలిస్తూ ఉండాలి. ప్రతి మాటకి దాన్ని తెచ్చి తగిలించి విచారణ చేస్తే ఎందుకన్నారో మూకశంకరులు అర్థమవుతుంటుంది. ఇప్పుడు కరీంద్రాయగృహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి. 2 ఆరోపణ చేస్తున్నారు. అమ్మా, విమలై ఏమి చిన్న మచ్చ కూడా ఉండదమ్మా, అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఏమిటది? విమలై పయోజై అంటే నీటి యందు పుట్టినది. నీటి యందు పుట్టినది తామర పువ్వు. తామర పువ్వు అంత అందంగా ఉంటుంది. పయోజైర్మాత్సర్యై ప్రకటయతి. నీ పాదమమ్మా అంత స్వచ్ఛమైనటువంటి తామర పువ్వుతో మాత్సర్య ప్రకటనం చేసింది. అంటే శత్రుత్వం, అసూయ ప్రకటనం చేసింది. తప్పు కదా? మరి తప్పు అయితే అమ్మా అటువంటి పాదాన్ని ఇప్పుడు అక్కడ వరకే వింటే నేరారోపణ, మళ్ళీ చివరి నుంచి తీసుకురండి. మరి మునులు ఎందుకు స్మరిస్తున్నారు? తీసుకురండి, అర్థం మారిపోతుంది. మునులు ఎందుకు స్మరిస్తారా పాదాన్ని అంటే, మీకు ఎప్పుడైనా పద్మము అని నేను అన్నాను అనుకోండి, తామర పువ్వు అని, వెంటనే మీరు గుర్తుపెట్టుకోవలసినవి 5 లక్షణాలు ఉంటాయి దానికి. 1 వికసనము, అది బాగా విచ్చుకుని ఉంటుంది. 2 అందులోంచి వచ్చేటటువంటి సౌరభము, సువాసన. అది పుట్టేది బురదలో. వికసనమునకు కారణము సూర్యకిరణము. ఈ 4 కాకుండా దాని యందు తేనె ఉంటుంది. ఈ 5 కలిగినటువంటిది తామర, పద్మం. కువలయైహి అంటారు. అటువంటి తామర బురదలో పుడుతుంది. బురదలో ఉన్నటువంటి అన్నిటికీ బురద స్పర్శ ఉంటుంది. బురదలో పుట్టి బురదలో పైకి లేచి బురదలో మొగ్గగా ఉండి బురదలో విచ్చుకున్న తామర పువ్వు మీద చుక్క బురద ఉండదు. పైగా ఒక్క తామర పువ్వుకున్న లక్షణం ఏమిటో తెలుసా? దానితో కలిసి ఉన్న వాళ్ళందరూ ఎవ్వరూ కూడా గౌరవనీయమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కారు. బురదలో బురదపా ఉంటుంది, బురదలో జలగ ఉంటుంది, బురదలో పురుగులు ఉంటాయి, బురదలో కప్పలు ఉంటాయి, బురదలో చేపలు ఉంటాయి. ఇందులో ఏవి గొప్పవి?
గొప్పవేం కావివి. ఇవన్నీ తామర పువ్వుతో కలిసే పుడతాయి. అన్నీ తామర పువ్వుతో కలిసి పుడితే ఆ బురదలో పుట్టిన తామర పువ్వు ఒక్కటే సూర్యకిరణానికి విచ్చుకుంటుంది. దాని కడుపు నిండా తీయటి తేనుంటుంది. చిత్రం ఏంటంటే తమతోనే కలిసి పుట్టినటువంటి తామర పువ్వులో ఇంత తేనె ఉందని అక్కడే ఉన్న కప్పకి చాపకి తెలియదు. ఎవరికి తెలుసు? దూరంగా ఉన్న అడవిలోని భృంగానికి తెలుసు, సీతాకోక చిలుకకి. అది వస్తుంది దీనికోసం, వచ్చి దీని మీద వాలి దీనిలో ఉన్న తేనెని ఆ భృంగం తాగుతుంది. అరే, మనతో కలిసి పుట్టింది, దీనికోసం సీతాకోక చిలుకలు వచ్చాయి, మన ఎవరి మీద వాలవు, దాని మీద వాలి ఏం తాగుతోందిరా అని ఒక్క మూర్ఖ కప్పకి చాపకి అర్థం కాదు. మహాభాగవతోత్తముడు నీతోనే కలిసి ఉన్నా నీకు అర్థం కాదు, నువ్వు కాపా చాప చెక్క అయి ఉంటే. భృంగానికి తెలుసు, ఎక్కడో ఉన్నా దానికి తెలుసు అది తామర పువ్వు అని. అందుకే భక్తుడికి మారు పేరు ఏమి అంటే పద్మమే. సంసారం అనేటటువంటి బురదలో పుడతాడు, సంసారములోనే ఉంటాడు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని పేరు ఆవిడికి. పంక నిర్మగ్న అంటే బురదనందు కూరుకుపోయినవాడు. బురదలోనే ఉంటుంది తామర పువ్వు. బురదలో పుట్టిన తామర పువ్వులా సంసారమునందుండి అందరిలా సంసారంలో ఉన్నవాడిలా ఉంటాడు. కానీ అసలు సంసారమునందు ఆయన యొక్క మనసు ఎంతసేపు తగులుకునుంది? మీరు వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఎప్పుడు భగవంతుని యొక్క స్మరణలయందు ఓలలాడుతూ ఉంటాడు. సూర్యకిరణముల చేత, తేజోమూర్తి అయినటువంటి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురద సంసారములో ఉండి పరమాత్మ యొక్క స్మరణలు, పరమాత్మ యొక్క కథలు, పరమాత్మ యొక్క భజన, పరమాత్మ యొక్క కీర్తనము చేత ప్రహృష్టమైనటువంటి మనసు కలిగిన వాడెవడో వాడే పద్మము భక్తుడు. దాని కొరకు భృంగం వస్తుంది, తుమ్మెదొస్తుంది. అలా ఆ పద్మము ఎంత స్వచ్ఛమైన జీవనమున్నది. ఆ పద్మంతో అమ్మవారి పాదాన్ని పోలుస్తారు, పాదపద్మం అంటారు. పాదపద్మం అన్నప్పుడు అది సూర్యుడి వలన విచ్చుకుంటోంది. అందుకే సూర్యుడికి పద్మం వలన ఒక ఖ్యాతి వచ్చింది లోకంలో. తిక్కన గారు మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుతు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటాడు. అది నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. మనందరం పడుకుంటాం, అదొక్కటే నీళ్లలో ఇలా రెండు చేతులు ఎత్తి సూర్యనారాయణమూర్తి కోసం తపస్సు చేస్తోందా అన్నట్టుగా తామర మొగ్గలు ఇలా ఉంటాయి. సూర్యకిరణాలు ఇలా తపస్సు చేస్తున్నటువంటి తామర మొగ్గలని చూసి ప్రసన్నుడై ఆయన ఇలా కిరణ ప్రసారం చెయ్యగానే ఇలా విచ్చుకుంటాయి. ఈశ్వరా అని ఇలా సంతోషంతో రెండు చేతులు ఎత్తినట్టు ఇలా విచ్చుకుంటాయి. అలాంటి జీవితం ఉన్నటువంటి పద్మానికమ్మా, నీ పాదము పద్మముతో పోల్చబడింది. ఈ పద్మము ఆ పద్మమునకు ద్రోహం చేసింది. విమలై పయోజై మాత్సర్యం ప్రకటయతి. తప్పు కదమ్మా. ఆ పద్మం చేసిన దోషం ఏమిటి? ఆ పద్మంతో నీ పాదానికి మాత్సర్యం ఏమిటమ్మా? ఈ రెండిటికి ఎందుకమ్మా గొడవ రావడం ఏమిటి అసలు? అంటే ఆయన అమ్మవారి పాదాన్ని నింద చేశారని కాదు దాని ఉద్దేశ్యం. నిన్ననే నేను మీతో మనవి చేశా, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మంచు తగిలితే పద్మం పాడైపోతుంది, చీకటి పడితే ముడుచుకుపోతుంది. కానీ అమ్మవారి పాదములు అలా కాదు. తామర పువ్వు లక్ష్మీదేవిని తనలో కూర్చోబెట్టుకుంటుంది తప్ప అమ్మవారి పాదములు అలా కాదు. లక్ష్మీదేవిని అందరికీ ఇస్తాయి ఆ పాదాలు కాదు. తామర పువ్వు లక్ష్మిని ఒక్కదాన్నే ఇస్తుంది. అమ్మవారి పాదం సరస్వతీ కటాక్షాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని, మీకు కావలసినటువంటి సమస్తమైన శక్తిని అన్నిటినీ తల్లి ఇవ్వగలదు.
అందుకే కదా యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. మీకు ఏవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినటువంటి శ్రీపాదములు అమ్మవారి పాదములే. అన్ని లక్షణములు ఉన్నవి అమ్మవారి పాదములు. పాద పద్మములు అంటాం, వీటిని పద్మములు అంటాం. పద్మములు అని పిలిచినంత మాత్రాన అమ్మవారి పాదపద్మములతో అవి సరిపోలగలవా? సరిపోలలేవు. అందుకని పోటీ చెప్పి ఇద్దరి మధ్య మాట్లాడారు. కానీ నిజంగా అమ్మవారి పాదములు పద్మాలతో గొడవ పెట్టుకున్నాయా, మాత్సర్యం ప్రకటించాయా? ఈ పద్మం ఏం చేయగలదు? పద్మం లోకంలో ఎవరికీ ఏం చేయలేదు. పద్మం తనంత తానుగా గొప్పది. అమ్మవారి పాదపద్మములు ఇవ్వడానికి గొప్పవి. ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది. ఆవిడికి ఇటు పక్కన అమ్మవారి కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, అమ్మవారి ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. సరస్వతి గొప్పది లక్ష్మి కన్నా. ఎందుకని? సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. ఆ గౌరవం ఆ మర్యాద దక్కుతాయంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి. కాబట్టి ఆ సరస్వతీదేవి కుడి పక్కన వింజామర వీస్తూ ఉంటుంది, లక్ష్మీదేవి ఎడం పక్కన వీస్తూ ఉంటుంది. మీరు అమ్మవారి యొక్క కుడి పాదం దగ్గర తలపెట్టారనుకోండి, సరస్వతీదేవి యొక్క చేతి వింజామర గాలి సోకుతుంది, మహాకవి అవుతాడు, భక్తి పురస్సరమైన జీవితం ఉన్నవాడవుతాడు. అమ్మవారి ఎడం పాదం దగ్గర మీరు తలపెట్టారనుకోండి, లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది. రెండు పాదాల దగ్గర తలపెట్టారనుకోండి, సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షము సమానంగా అబ్బుతుంది. అమ్మవారి పాదములు రెండిటిని కాదు, మూడవదైనటువంటి గొప్ప శక్తిని ఇవ్వగలవు. అందుకే కదా పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ, పన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారి పాదాలు ఏమిస్తాయి? మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు 4 ఇస్తాయి. మహత్వం అంటే ఓం, కవిత్వం అంటే ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. 4 ఇవ్వగలిగిన అమ్మలగన్నయమ్మ శ్రీమాత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని పద్యంగా మార్చారు పోతన గారు. కాబట్టి అమ్మవారి పాదములు ఏవివ్వగలవు అంటే, నీవు ఎన్ని మాటలు నమస్కారం చేస్తే ఇస్తుంది అంటే శంకరాచార్యులు వారు చెప్పారు, నీవు పరమభక్తుడవైతే నువ్వు 100 మాటలు నమస్కారం అక్కర్లేదట అమ్మవారి దగ్గర. సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే. సకృన్నత్వానత్వా, సకృత ఒక్కసారి అమ్మవారి దగ్గర ఇలా వంగితే చాలు. ఏ కారణం చేత వంగా వదిలే, అమ్మవారి పాదములు పట్టుకున్నావా ఇచ్చేస్తుందంటే ఆవిడ. ఒక్కసారి వంగితే ఇచ్చేసింది ఆవిడ ఎంతమందికో. ఒకానొకప్పుడు కాళిదాస మహాకవి పెంకితనం చేశాడు. ఉజ్జయిన్లో మహాకాళి బయటికి వెడుతుంది, ఊరంతా కాపలా కాయడానికి. రాత్రి తన భార్య చెప్పిన మాటకి లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. అమ్మవారు వచ్చింది, తలుపు తీయండి. ఆవిడ తీసుకోలేదా? ఆయనకున్నటువంటి దృఢదీక్షని చూడాలనుకో. తలుపు తీయండి, నే తీనన్నాడు. ఎందుకు తీయవు? విద్య, నాకు విద్య అన్నది రాదు, విద్య చదువు కావాలి. నాలుక పెట్టు బయటికి. ఎంత అమాయకుడో చూడండి, తలుపు ఓరగా తీసి నాలుక బయటెట్టాడు. ఆవిడ ఆయన నమ్మకాన్ని మెచ్చుకో, నేనున్నాను ఇవ్వగలనని నమ్మాడు. నన్ను మోసం చేయడం కాదు, తలుపు తీసుకోవడం ఆవిడికి రాదండి, ఆవిడే తలుపులమ్మ తల్లి. కానీ ఆయన నమ్మకాన్ని చూసింది. ఎడం చేత్తో పట్టుకుని నాలుక ముందుకు లాగి కుడి చేత్తో బీజాక్షరాలు రాసింది. రాయగానే కాళిదాసు తలుపు తీశాడు. వచ్చినది ఎవరు? కాళీస్వరూపం. ఆయనకి ఎలా కనపడింది? శ్రీ విద్యాతంత్ర పరిపూర్ణ స్వరూపంగా భాషించి. అందుకే శ్లోకం అలా పడింది. మాణిక్య వీణాం ముపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం. మహేంద్ర నీలజ్యుతి కామాక్షి.
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్వరామి. ఆ రాజమాతంగికి మొన్న శారదా నవరాత్రుల్లో మేము పూజ చేయించాం 450 మందితో, ఆవిడ అనుగ్రహం కలగాలని. మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగతేకమాతః. 4 చేతులలో లలితాపరాభట్టారికా స్వరూపంలా పాశాంకుశములు ధనుర్బాణములు కలిగినటువంటి తల్లిగా సాక్షాత్కరించింది. అప్పుడు చెప్పాడు శ్యామలానందకు. చెప్పి మహానుభావుడు సరస్వతి కటాక్షాన్ని పొందాడు. ఎవరికి ఏమివ్వాలో అది ఇవ్వదావిడ. జంబుకేశ్వరంలో తిరువణక్కోయిల్ అంటుంటారు. జంబుకేశ్వరంలో ఒక వైష్ణవుడు ఉండేవాడు. ఆయనకి శైవం అంటే అంత ఇష్టం లేదు, ఆయనకి ఇష్టపడేవాడు కాడు. అక్కడ ఒక పరిచారికి ఉండేది, గుడి తుడిచేవాడు. ఆవిడ పేరు మోహనాంగి. ఆ మోహనాంగి అన్న ఆవిడ్ని ప్రేమించాడు ఈయన. నన్ను పెళ్లి చేసుకో అంటుండేవాడు. ఆయన పేరు వరదన్. ఆవిడంది, నువ్వు వైష్ణవమతావలంబకుడివి, నువ్వు శివుడి గొప్పతనాన్ని అంగీకరించవు, శివుడి పేరెత్తావు, నేను చేసుకోను. నువ్వు శైవమత స్వీకారం చేసి శివుణ్ణి స్తోత్రం చేస్తే చేసుకుంటాను. ఆయన మోహనాంగిని పెళ్లి చేసుకోవడం కోసమని విభూతి పుండ్రాలు పెట్టుకుని శివుణ్ణి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఒక రోజున మోహనాంగి కోసం కూర్చున్నాడు. ఆయన వంటలు చేసేవాడు, ఆవిడ పరిచారిక. వాళ్ళిద్దరి సరస్వతీ కటాక్షం అంతే. ఆయన వంటలు చేసేవాడు, పెద్ద పొట్ట ఆయనకి. కూర్చుని వంట చేస్తున్నాడు కాయగూరలు తరుగుతూ. అకస్మాత్తుగా ఆయన అనుకోలేదు, జంబుకేశ్వరంలో ఇప్పటికే అర్చకులు స్త్రీ వేషాలు ధరిస్తే కానీ నైవేద్యం పెట్టరు, భయం అమ్మవారి దగ్గరికి వెళ్ళి. అఖిలాండేశ్వరి అమ్మవారు మంటపంలో నడిచి వెళ్ళిపోతోంది. ఆవిడ వెడుతుందా సమయంలో తెలియక అక్కడ కూర్చున్నాడు ఆయన. అమ్మవారు నడిచి వెడుతోంది. అమ్మవారు దగ్గరికి వచ్చేటప్పటికి విస్తుపోయి అని చూశాడు. ఆవిడ ఆగి ఇలా చూసి ఒక్కసారి తన తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. నవిలేడు అంతే. మూకశంకరులు ఎలా చెప్పారో కాలమేఘన్ అంటారు ఆయన్ని. నల్లటి మబ్బు ఎలా కురిసేస్తుందో అలా కురిసేసింది కవిత్వం ఆయన. ద్రవిడ దేశంలో ప్రఖ్యాతి వహించినటువంటి కవి. అనుగ్రహించవా? ఆవిడ శ్రీచరణములను చూసిన వాడికి ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. ఎంతమంది అమ్మవారిని ఉపాసన చేసి చక్రవర్తులయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. ఆవిడ ఇవ్వలేనిదన్నది లేనే లేదు లోకంలో. ఆవిడే శక్తి స్వరూపిణి. ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది, ఏదైనా ఆవిడ చెయ్యగలదు. అన్నమాచార్యుల వారి జననానికి కారకులాలు ఎవరు? ఆదిపరాశక్తి. అన్నమాచార్యులు వారి తాతగారు పాఠం చెప్పట్లేదు, మేస్టారికి దగ్గర పాఠం చెప్పలేకపోతున్నాను, నన్ను కొడుతున్నారని భయపడి రాత్రి అమ్మవారు ఊళ్ళో తిరుగుతుండేది. తాచుపాము పుట్టలోకి వెళ్ళి చేయి పెట్టారు. పాము కరవలేదు, ఏడుస్తున్నాడు. చచ్చిపోయినా బాగుండు, మేస్టార్ దెబ్బలు భరించలేకపోతున్నాను. అమ్మవారు వచ్చి చెయ్యట్టుకుని పైకెత్తింది. ఎందుకురా పుట్టలో చెయ్యట్టావు అంది. చచ్చిపోదామని పెట్టాను, నువ్వు చంపేయి అన్నాడు. ఎందుకు చచ్చిపోతావు రా అంది. గురువు గారు కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానమ్మా, అక్షరాలు రావట్లేదు నాకన్నాడు. చదువు వస్తే ఏం చేస్తావు రా అంది. చదువు వస్తే అమ్మా ఉద్ధరింపబడతానన్నాడు. ఈ జన్మకి నీకు రాయలేదురా, ఎందుకు బెంగెట్టుకుంటావు? ఉద్ధరణ కదూ నీకు కావలసింది. 3 తరాల్ని కాదు, మీ వంశమంతా గుర్తుండిపోయే వాగ్గేయకారుడు మీ వంశంలో పుడతాడు. మీ ఊరే పోయి చెన్నకేశవుణ్ణి సేవించే వరం ఇస్తున్నానండి. 3వ తరంలో మనవడగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు పుట్టారు. పరదేవత వరం వల్ల అన్నమాచార్యుల వారు వచ్చారు. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు? పద్మం ఇన్ని ఇస్తుందా? ఇవ్వగలదా పద్మం? పద్మం ఇవ్వలేదు. శంకరాచార్యుల వారు మృణాళీ మృద్వీనాం అంటూ తామర పువ్వుతో అమ్మవారి చేతిని పోల్చారు. కొంతమంది అన్నారు, తామర పువ్వుతో పోల్చారు కదా శంకరాచార్యులు వారు, ఆ తామర పువ్వుతో పోలిస్తే సితతామర అని మాట ఉంది లోకంలో, తెల్ల తామర అని. మరి అమ్మవారి చేతులు ఎర్రగా ఉంటాయిగా, పైగా ప్రత్యేకించి వేళ్ల చివర్లు మరీ ఎర్రగా ఉండాలిగా. మరి అలా ఉండాలి కదా, మరి తామర పువ్వుకు ఆ లక్షణం లేదుగా, ఎలా కుదురుతుందన్నారు శంకరులా. ఆయన వెంటనే ఇంకో శ్లోకం చేస్తూ అన్నారు, లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది కదూ, కూర్చున్న లక్ష్మీదేవి ఏం చేస్తుంది? సువాసిని కనుక కాళ్ళకి పారాణి పెట్టుకుంది. పారాణి పెట్టుకుంటే ఏమవుతుంది? చేతుల నిండా పారాణి అంటుకుంది. ఇప్పుడు లేచి వెళ్ళి ఏదో బట్టకి తుడుచుకోవాలి. అబ్బా మళ్ళీ లేచి వెళ్ళి ఎక్కడ తుడుచుకుంటాను లేదు అని ఆ తామర రేకుల చివరి ఇలా తుడుచుకుంది.
లక్ష్మీదేవి పారాణి పెట్టుకుని తుడుచుకున్న తామర పువ్వు అమ్మవారి చెయ్యన్నాను నేనన్నారు. అందుకని చివర ఎరుపెందుకు ఉండదో ఉంటుందన్నారు. ఆ పువ్వు నువ్వు చూసావా? చూస్తే కాదని చెప్పాలి. ఆ లక్ష్మీదేవి కూర్చొని పారాణి పెట్టుకుని తుడిచిన ఆ తామర రేకుల చివర్లు కలిగినటువంటి చేతులున్న తల్లి అన్నారు. కాబట్టి అమ్మవారి పాద దర్శనమును పొందినటువంటి వాడు పొందలేని అభ్యున్నతి లోకంలో ఉంటుందా? ఉండదు. ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు. అటువంటి తల్లి కనుక అమ్మా నీ పాదములు పద్మములే, పద్మములు పద్మములే ఎలా కుదురుతుందమ్మా? అందుకని రెండు కుదరదు కాబట్టి మేమంటున్నాం రెండిటికీ పద్మం అన్న పేరు ఎలా కుదురుతుందమ్మా? ఈ పాద పద్మములు గొప్పవి కాబట్టి పయోజైర్ మాత్సర్యై ప్రకటయతి. అమ్మవారం లేదా మాట, లోకంలో పోలిక పెట్టిన వాళ్ళు అన్నారు. అందుకని మునులు ఈ పద్మములను గుండెల్లో పెట్టుకున్నారు. బయట నీళ్లలో పద్మాలని గుండెల్లో పెట్టుకోలేదు. నీళ్లలో పద్మాలు అమ్మవారి పాదపద్మముల మీద వేసి పాదపద్మములను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అవి ఆ ఇతర పద్మాలతో పోటీపడి మాత్సర్య ప్రకటన చేశాయని కాదు, అవి ఏవైనా ఇవ్వగలవో అంత గొప్ప పాదములు కాబట్టి ఆ పాదములను గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ చివరి పాదంతో రెండో పాదం దగ్గరికి వస్తూ ఉండాలి. కాబట్టి పయోజైర్ మాత్సర్యై ప్రకటయతి కామంకలయతే. లోకంలో మన్మధుణ్ణి బాగా ఆదరించేటటువంటి వాళ్ళ పట్ల లోకం విముఖంగా ఉంటుంది. మన్మధుణ్ణి ఆదరించడం అంటే ఏమిటి? విపరీతమైన కోరికలు. అస్తమానం స్త్రీ పురుష సంబంధంగా తీసుకోకూడదు. కామం అంటే కోరిక, ఎప్పుడూ కోరికే. ఆ కోరికల కోసం తిరుగుతుంటాడు, ఆ ద్రవ్యం తీసుకొస్తూ ఉంటాడు, ఆ కోరిక తీర్చుకుంటాడు, మళ్ళీ కోరిక, మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. వాడికి ఎప్పుడు పరమేశ్వరుడితో సంబంధం ఉండదు, వాడు స్థిమితంగా ఉండడం. సజ్జనులైన వాళ్ళు, శాంతమూర్తులైన వాళ్ళు, మునులు ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు. భగవంతుణ్ణి ధ్యానం చేసుకునేటటువంటి మునులు, అందున మునీనాం శాంతానాం పరమశాంతమూర్తులైనటువంటి మునులు కామంతో కలయదిరిగేటటువంటి వాళ్ళని, కాముణ్ణి ఆదరించే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదమ్మా. మరి నువ్వేం చేశావు? కాముణ్ణి ఆదరిస్తావు, మన్మధుణ్ణి ఆదరిస్తావు. మన్మధుణ్ణి అమ్మవారు ఆదరించినంత లోకంలో ఎవ్వరూ ఆదరించరు, అంత ఆదరిస్తుంది. అందుకే మన్మధుడికి అమ్మవారంటే అంత భక్తి. అలా మన్మధుణ్ణి ఆదరించడం తప్పు కదమ్మా, అది అసహ్యకరమైన విషయం కదా. మన్మధుడి మీద అంత ప్రీతి ఉండడం, మన్మధుణ్ణి ఆదరిస్తూ ఉండడం, అదిని. మరి నిన్ను ఎలాగమ్మా మనసులో పెట్టుకున్నారు మునులు, శాంతులైన వారు? అలా అనుకుంటే జవాబు రాదు. మునులు ఎలా పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకుని ఉంటారు అని ఆలోచించండి. ఎందుకు పెట్టుకున్నారో అర్థం వస్తుంది. అప్పుడు అది ఆరోపణ కాదు, అమ్మవారి పాదముల స్తోత్రం అవుతుంది. ఎందుకు పెట్టుకున్నారు అంటే పరదేవత కామంకలయతే. నిజమే, మన్మధుణ్ణి ఆదరించింది. ఎందుకు ఆదరించింది? ఆయన చెయ్యకూడని పని చేశాడు అని లోకం అంటుంది, కానీ అది చెయ్యకూడని పని అని మన్మధుడికి తెలుసు. ఇంద్రుడి యొక్క ఒత్తిడి వలన వెళ్ళాడు. తారకాసుర సంహారం అవ్వాలి అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్య పరిణయం అవ్వాలి, వాళ్ళకి కొడుకు పుట్టాలి, పుట్టి సర్వసైన్యాధిపతి అవ్వాలి. సర్వసైన్యాధిపతి అయితే తప్ప దేవతా సైన్యములకు ప్రశాంతత లేదు, రాక్షస సంహారం అవ్వదు. అందుకని ఇంద్రుడు ఒత్తిడి చేస్తే వెళ్ళి బాణం వేశాడు. ఒక్క బాణం వేసేటప్పటికే పరమశివుడికి అనుమానం వచ్చింది. ఏమిట్రా నా మనసులో కలకలం ఏర్పడిందని చూశాడు. ఎవరేశాడు బాణం అని? మన్మధుడు కనబడ్డాడు. మూడో కన్ను తెరిచాడు, కాలిపోయాడు. ఇప్పుడు మన్మధుడు కాలిపోయాడు, బాగానే ఉంది, అక్కడి వరకు సంతోషం. పరమశివుడు వనాల్లోకి వెళ్ళిపోయాడు, పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయాడు. హిమవంతుడు వచ్చి చాలే ఈ గొడవ, ఆయనకేమో కోపం వచ్చింది, ఆయన మన్మధుడిని కాల్చేశాడు, దేవతలందరూ ఏడుస్తున్నారు, రతీదేవి ఏడుస్తోంది, మా ఆయన పోయాడని. చాలే చేసిన సపర్య, అమ్మ ఇంకొద్దులే, ఏమిటో ఇదంతా చాలా గొడవగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను రాని పార్వతీదేవిని అంతఃపురానికి తీసుకెళ్ళిపోయాడు హిమవంతుడు. అక్కడ వరకు వాళ్ళిద్దరు గొడవేది, కానీ ఆ గొడవ వాళ్ళిద్దరితో పోలేదు, లోకమంతా గొడవ బయలుదేరి. ఎందుకని? మన్మధుడు లేడు, సృష్టి లేదు, ప్రతివాడు విరాడి. హాయిగా ఏ కోరికలు లేవు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఇప్పుడు సృష్టి లేదు, ఇంకా మన్మథ బాణాలు పడకపోతే సృష్టి ఎక్కడిది? సృష్టి లేదు. అయితే అండే మీరెందుకంటే గుండెలు బాగా తీసుకుంటారు అలాగా?
మన్మధుడు లేడు, సృష్టి లేదు, గొడవ లేదుగా, హాయిగా మనందరం ఎక్కడో పడి ఉంటాంగా, ఈ జన్మ పరంపర ఉండదుగా, మీరెందుకు మధ్యలో సృష్టి లేదు అంత బాధపడిపోతుంటారు అని అనుకోకండి. నేను ఎందుకంటున్నానంటే సృష్టి లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ శరీరము రాదు. ఈ శరీరము రాకపోతే జీవుడు చేసుకున్న పాపపుణ్యాలు ఎలా పోతాయి? ఈ శరీరము దేనికి ఇస్తాడంటే ఈశ్వరుడు చేసుకున్న పాపం క్షయం చేసుకోవడానికి, చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ చేసుకోవడానికి. ఇది ఉండాలి. ఇది ఉందనుకోండి, ఈ మోకాలు నొప్పెడుతోంది అనుకోండి, ఎప్పుడో ఏ కుక్క మోకాలు మీదో కర్ర పెట్టి కొడితే అది పడిన బాధ నా మోకాలు నొప్పితో పోతుంది. అయితే ఆ పాపం ఎలా పోతుంది? పోదు. శరీరం ఉంటే తప్ప పోదు. పాపము మానసికముగా అనుభవించి పోగొట్టుకోలేవు. పాపానుభవమునకు శరీరం ఉండాలి. పుణ్యకర్మాచరణమునకు శరీరమే ఉండక్కర్లేదు, మనసుతో చెయ్యొచ్చు. కానీ మనసు ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉంటే కాదు. శరీరంతో ఉంటే మనసు కూడా ఉంటుంది. శరీరం లేకుండా మనసు ఒక్కదంతా ఎలా చేస్తావు? కుదరదు. శరీరంతో చేసి మనసుతో కూడా చెయ్యొచ్చు. దేవాలయానికి వచ్చి ఇదొక్కటి తుడిచేసి ఇంటికి వెళ్ళిపోయి అబ్బా చీపురట్టుకుని ఈ గుడంతా తుడిస్తే అని మానసికంగా అప్పుడు నువ్వు తుడవచ్చు. అసలు శరీరం ఉండాలి కదా. శరీరం లేకుండా పుణ్యం చేయలేవు. పాపమును అనుభవించేసి పోగొట్టేసుకోవాలి. పుణ్యకర్మ చేసి చిత్తశుద్ధి పొందాలి. దాని వలన జ్ఞానం అంకురిస్తుంది. జ్ఞానం వలన ఇక పునరావృత్తి లేదు, మోక్షానికి ఎడతాడు. అంటే జీవుడు తన పాపపుణ్యములను పోగొట్టుకోవాలంటే శరీరము ఉండి తీరాలి. శరీరం ఉండాలంటే సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే మన్మథమానవులు పడాలి. మన్మధుడే చచ్చిపోతే సృష్టి ఇది. జీవుల పాపపుణ్యాలు అలాగే పడి ఉండిపోయాయి. వాడు ఎలా తరిస్తాడు? నరకంలో మగ్గిపోతూ ఉంటాడు అంతే. అలాగే ఓ శరీరం వస్తే మళ్ళీ ఏదో పుణ్యం చేసుకుంటాడు, చేసుకుని పాపం పోగొట్టుకుంటాడు అనుభవించేసి. కాబట్టి ఇప్పుడు తల్లి చూసింది, అరే ఈయన కాల్చేశారు మన్మధుణ్ణి, లోకంలో జీవులకు శరీరాలు లేవు, ఆగిపోయింది సృష్టి. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే మన్మథాన్ని బతికించేశాను అందనుకోండి. వెంటనే ఆయన ఇలా చూసి, అంటే నేను కాల్చేస్తే నువ్వు బతికిస్తావా అనడు. అసలు ఆ ఆది దంపతుల యొక్క దాంపత్యమే అంత గొప్పది. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వాళ్ళిద్దరి దాంపత్యమే గొప్పతనం. అసలు పార్వతీ పరమేశ్వర దాంపత్యం అన్నారనుకోండి, అబ్బో కొన్ని నెలలు ప్రసంగం చేయాలి దాని మీద, అంత గొప్ప తత్వం అది. కాబట్టి నేను కాల్చేసి ఇంకా గంట అవ్వలేదా, నువ్వు బతికించేసావా అనడు. అంటే అన్నాళ్ళేండి, లోకం కోసం ఆవిడ బతికిస్తుంది అందామా? ఆవిడ మహాపతివ్రత, భర్త నొచ్చుకునే పని చేయదు. కాబట్టి ఆవిడంది, ఊరే మా ఆయనకి కనపడకుండా బతికిస్తా. శరీరం ఉంటే మళ్ళీ మా ఆయనకి ఎక్కడో కనపడతావు, నువ్వు దూర్తుడివి. నువ్వు ఎక్కడో చిలకెక్కి తిరుగుతూ ఉంటావు, ఆయన ఎక్కడో తపస్సు చేసుకోవడానికి వెడుతూ అరే వీడెలా వచ్చాడంటారు. అందుకని నీకు శరీరం ఉండదు, నువ్వు తిరుగుతూ ఉండు, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. కాబట్టి జీవులకు శరీరాలు వస్తాయి, సృష్టి జరుగుతుంది. మా ఆయనకి మన్మధుడు బతికాడు, శరీరంతో ఉన్నాడు అని తెలియదు. అంటే మరి ఈశ్వరుడు సర్వజ్ఞుడు కదా, ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? తెలుస్తుంది. శరీరం లేకుండా పనిచేస్తున్నట్ట. శరీరం లేకుండా పనిచేయడం ఏమిట్రా? లోకంలో అలా ఎవరైనా ఉంటారా? ఆసక్తి ఎలా వచ్చిందిరా వాడికి అని అడుగుతారు. మీ ఆవిడే ఇచ్చారు. మా ఆవిడ ఇచ్చిందా? అలా ఎందుకు ఇచ్చిందిరా అంటే శరీరం ఇస్తే మీరన్న మాట ఒమ్మవుతుంది కాబట్టి ఆవిడ అలా చేయలేదు. ఓ చాలా సంతోషం. మరి ఎందుకు ఇచ్చిందిరా శరీరం లేకుండా శక్తి? బిడ్డల కోసం అండి. బిడ్డలు ఆవిడకి ఒక్కతికే బిడ్డలు ఏంటి? మా అబ్బాయి అమ్మాయి నాకు మా ఆవిడికి కలిపే బిడ్డలు. ఆవిడికే బిడ్డలు కాదు, ఆయనకి బిడ్డలే. బిడ్డలకి శరీరాలేవి, వాళ్ళు ఎలా పోగొట్టుకుంటారు పాపపుణ్యాలు? అందుకని బతికించింది ఆవిడ. ఓ మంచి పని చేసిందిరా. ఇప్పుడు నేను వరం ఇస్తున్నాను, కృష్ణుడికి మళ్ళీ ప్రద్యుమ్నుడిగా పుడతాడు మన్మధుడు, అప్పుడు శరీరం కూడా వస్తుందండి. ఆవిడ కాముణ్ణి ఆదరించకపోతే మన్మధుణ్ణి, మనందరికీ శరీరాలేవి? మన కోసం ఆదరించిందా? తను మన్మధుణ్ణి ఆదరించిందా? తనకి కోరికల కోసం కాదు, మనం పాపపుణ్యములను పోగొట్టుకోవడం కోసం ఆవిడ మన్మధుణ్ణి బతికించింది. ఇప్పుడు అది స్తోత్రమా నిందా? స్తోత్రం అవుతుంది. అందుకునమ్మా నీ వైభవాన్ని మునులు స్మరిస్తున్నారు. అది కూడా ఎలా ఇచ్చింది? ఏదో పెద్ద మంత్రోపదేశాలవి ఏం చేయలేదు. మన్మధుని యొక్క బూది వంక చూసింది, ఇలా ఆ జీవుడి వంక ఇలా చూసింది, పరమ చిరునవ్వుతో ఒక్కసారి ఇలా చూసింది.
శంకరాచార్యులు వారు అయితే అన్నారు అపాంగత్తే అన్నారు. ఇలా చూసావమ్మా మన్మధుడికి అంత శక్తి వచ్చిందన్నారు. ఎంత శక్తి? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయ మరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగో శరీరం లేని వాడికి అపాంగత్తే అమ్మవారిలా చూస్తే ఎంత శక్తి వచ్చిందంటే ధను పౌష్పం పువ్వులతో చేయబడిన ధనస్సు అయింది. మరి ఏమండి మీరేమో మొట్టమొదటి రోజు చెరుకు విల్లు మన్మధుడి దగ్గర ఉంటుంది, అదే చెరుకు విల్లు అమ్మవారి దగ్గర ఉంటుంది అన్నారు కదా, ఇవాళేమో పుష్పధనస్సు అంటున్నారు ఏమిటండి? మళ్ళీ ఇవాళ ఉపన్యాసంలో మార్చేశారు ఏమిటి ధనస్సు అనుకోకండి. అమరకోశంలో పుష్పధన్వి అని ఉంది, అందుకుని శంకరాచార్యులు వారు వాడారు. ఆయన మహానుభావుడు కాలడి శంకర హృదయ నివాసిని శారద పలుకుతుంది ఆయన నోటి వెంట. ఆయన నోటి వెంట అబద్ధం ఎందుకు వస్తుంది? కాబట్టి ధను పౌష్పం, ఆయన యొక్క ధనస్సు పుష్పములతో ఉంటుంది మన్మధుడిది. వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. మధుకరమయీ, ఎక్కడైనా లోకంలో ఓ పువ్వు ఎదురుగుండా ఉందనుకోండి, తుమ్మెద అటు ఇటు తిరిగి దాని మీద వాలుతుంది. అంతేకాని ముందు పువ్వులు ఎట్టి తుమ్మెదల్ని పిలిచి ఫాల్ ఇన్ లైన్ అన్నారు అనుకోండి, నించుంటాయా? క్యూలో ఇలా నించుంటాయా? నించో. అంటే ఎంత అల్పమైన విల్లో చూడండి, పుష్పముల చేత ముందు కర్ర ఉంటుందే అది పుష్పముల చేత. వింటినారి తుమ్మెదలు ఉంటాయా? ఇవి ఎగిరిపోతుంటాయి ఆ పువ్వుల మీదకి, పోనీ ఏదో నించున్నాయి. బాణప్రయోగం చెయ్యాలి, వింటినారిని ఆకర్ణాంతం లాగాలా? ఏమిటి లాగుతాడు? ఇలాంటి 2 వేళ్ళు ఆ తుమ్మెదల మధ్యలోంచి వస్తాయి. దానికి స్థితిస్థాపక శక్తి ఏది? అది ఎలా పెడుతుంది వెనక్కి? ఎలాస్టిసిటీ అంటామే, అది ఎలా వస్తుంది? వెళ్ళవు. పైగా ఆరో బాణం లేదు, 5 బాణాలు. అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము. ఈ 5 బాణాలు తప్ప ఆరో బాణం లేదు. ఈ 5 బాణాలు పూలే. కొడితే కొట్టాడు కానీ రేపు పూజ పనికొస్తాయని ఎరుగుపోవచ్చు. కాబట్టి ఇంత అల్పమైనటువంటి సాధనములు. పోనీ స్నేహితుడు చాలా గొప్పవాడండి అందామా? ఆయన మలయ మరుదాయో ధనరథ వసంతు సామంతో, వసంత ఋతువు ఆయన స్నేహితుడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లోనే ఉంటుంది. ఇంకా మిగిలిన 10 నెలల్లో స్నేహితుడు కనబడ్డావు, అంత గొప్ప స్నేహితుడు. రథము మలయ పర్వతం మీద ఉన్నటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి. ఆ గాలి దాని ఇష్టం వచ్చిన వైపు గడిపోతుంది. చూడండి, కొన్నిసార్లు ఏ వినాయక చవితి పందిరిలోనో పాటడతారే తోటకాష్టకం వస్తుంటుంది. అబ్బా విందామని మీరు ఇలా పెట్టారనుకోండి, విదితా కిల్ల శాస్త్ర అటు పోతుంది ఇటో ఆ శబ్దం గాలికి. మళ్ళీ కరుణ వరుణ మళ్ళీ ఎటో పోతుంది. కొంత వినపడుతుంది, కొంత పోతుంది. ఆ మలయ పర్వతం మించి వచ్చేటటువంటి గాలిని రథంగా చేసుకుంటే ఆ గాలి అటుపోతుంది. బాణం వేయవలసిన వాడు ఇటు ఉంటాడు. ఏం గొప్ప రథం అది! అంత తేలికపాటి రథం. పోనీ యుద్ధం చేసేవాడికి శరీరం ఉందా? శివుడు కాల్చేశాడు, అనంగో శరీరం లేదు. అమ్మా ఇన్ని అవకరాలు ఉన్న మన్మధుడు మామూలు వాళ్ళని కాదు, ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటానని సంసార పరిత్యాగం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎక్కడ మన్మథ బాణం పడుతుందో అని హడిలిపోతున్నారు. అమ్మా ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మన్మధుడికి? అపాంగత్తే లబ్ధ్వా, అమ్మవారు ఇలా చూసింది సార్. ఇలా చూస్తేనే అంత శక్తి వస్తే ఇంకసలు ఆ మన్మధుడి యొక్క శక్తి ఎంత అపారం చూడండి. అంటే అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం వల్ల మన్మధుడు ఆదరింపబడి అంత శక్తివంతుడయ్యాడు. కాబట్టి అంత శక్తివంతుడు అయ్యాడు కనుక మళ్ళీ మనకి రుణం తీరుతోంది. ఎందుకల్లా మనం పుడితే సరిపోదు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి. స్వర్గలోక ప్రవేశం చెయ్యాలి అంటే మృకండు మహర్షి అంతటి వాణ్ణి రానివ్వలేదు బ్రహ్మసభలోకి. అపత్య దోషం అడ్డగింప అన్నారు. సంతానం లేని కారణం చేత నువ్వు బ్రహ్మలోకంలోకి రావడానికి వీలు లేదని తలుపేసేశారు. సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొంది అందున కొడుకు పుట్టి ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. అందులో రాళ్ళవి లేవని చూసుకుని దూకితే ఆ నీళ్లు పైకి ఎగురుతాయి. అది చూస్తారు పితృదేవతలు. విడుదల చేశాను రా నిన్ను పితృరుణం నుంచి అంటారు.
తనని తన తండ్రికి అన్నట్టే తాను కొడుకుని కని పితృరుణం తీర్చుకోవాలి, సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే. కాబట్టి అలా తీరలేదనుకోండి పితృరుణం తీరదు. పితృరుణం తీరలేదనుకోండి వాడికి స్వర్గద్వార ప్రవేశం చేయనివ్వరు. వాడి పితృదేవతలు కూడా దెబ్బతింటారు. కాబట్టి అలా కొడుకుని కని పితృరుణం తీర్చుకోవాలి అంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే ఎక్కడి నుంచి పుడతాడు కొడుకు? పితృరుణం ఎలా తీరుతుంది? పైగా వైదికమైన భోగం అనుభవించాలి. కామము ధర్మముతో ముడివేసి ధర్మపత్ని యందు ధర్మబద్ధమైన కామం అనుభవించి ఈ సుఖములొక సుఖములా అన్న వైరాగ్యమును పొందాలి. అలా పొందకపోతే ఇంద్రియాణి బలిష్టాని నదియుక్తాని మానదా అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థానవేకచ అన్నాడు వ్యాసుడు. త్రాచుపావుని కాలుతో తొక్కితే నా కాలు కిందే ఉంది కదా నన్నేం చేస్తుందంటే ఎంతసేపు ఉంటావు? అది తిప్పి చుట్టుకుంటుంది. భయం వేసి కాలెత్తావా కాటేస్తుంది. ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెడితే కాట్లు వేస్తాయి అదును చూసి. అందుకే ఇంద్రియాలకి కావలసిన సుఖాన్ని ధార్మికంగా ఇవ్వాలి. ధార్మిక కామము ధార్మిక అర్థము మోక్షమునకు కారణము. అందుకని పత్ని ధర్మపత్ని. అందుకనే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి. వివాహంలో మంత్రానికి అదే. మనుష్యుని యొక్క సంస్కారమునకంతటికీ కూడా ఉంచుకోవడం అక్కడే ఉంది. చెలియలి కట్ట అన్నారంతే విశ్వనాథ సత్యనారాయణ గారు. కాబట్టి కొడుకుని కనకపోతే నీకు రుణం తీరదు. కొడుకు పుట్టి రుణం తీరాలంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే నీకు రుణం తీరదు. ఎలా పోతాయి? పుణ్యం చేసినా వెళ్ళవు ఉత్తమ లోకాలకి. అందుకని అమ్మవారు కాముణ్ణి ఆదరించింది. అందుకని మన్మధుడికి శక్తినిచ్చింది. బాగుందండి, మన్మధుడికి శక్తినిచ్చింది. కానీ మేము సుఖాలు అనుభవించి 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 ఈ సుఖములొక సుఖములా అన్న వైరాగ్యాన్ని పొందలేకపోతున్నాం. మన్మథ బాణాలకు అలా వశమైపోతూనే ఉంటున్నాం. మరి ఎలా? నీకు ఎవరు ఇంద్రియాలు ఇచ్చారో, ఎవరు ఈ శక్తినిచ్చారో ఆవిడికి చెప్పు. అమ్మవారికే చెప్పడమే. అమ్మా, నువ్వు నన్ను బాగుపడమని కళ్ళిచ్చావు, ముక్కిచ్చావు, చెవిలిచ్చావు, నోరిచ్చావు, చర్మం ఇచ్చావు. నా బుద్ధి గడ్డి తింటోంది. ధర్మ వ్యతిరేకమైన సుఖములను అనుభవించమని చెప్తోంది. అమ్మా, నువ్వే జోక్యం చేసుకుని నాకు ఇటువంటి బుద్ధి కలగకుండా అనుగ్రహించమని పరదేవత పాదముల మీద పడితే నీ బుద్ధిని ఆవిడ మారుస్తుంది. అది శరణాగతి. ఇప్పుడు నీకు ఆవిడ చేసిన ద్రోహం ఏముంది? ఆవిడ మన్మధుణ్ణి ఆదరించడం ఆవిడ కోసమా మన కోసమా? మన కోసం. కాబట్టి అమ్మా, నీవు కాముణ్ణి ఆదరించినటువంటి కారణం చేత మేమందరం కూడా అమ్మా సంతోషంగా బ్రతికి మా పాపపుణ్యములను పోగొట్టుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి వలన పరమేశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభవమునందు నిలబడి జీవన్ముక్తులమై కైవల్యమును పొందగలుగుతున్నాం. కాబట్టి తల్లి, నీవు కాముణ్ణి ఆదరించకపోతే మాకు బతుకెక్కడది? ఇంత గొప్ప తల్లి కనుక ఆమె పాదములను మునులు స్మరిస్తున్నారు, మనసులో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి ఆదరించిందన్నది నేరారోపణమా? వెనక ఉన్నటువంటి పాదంతో కలిపి చూసినప్పుడు ఆవిడ లోకానికి చేసిన మహోపకారమా? మహోపకారమైంది. అందుకనమ్మా, కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. అటువంటి తల్లివి కనుక పదాంభోజద్వంద్వం, నీ యొక్క రెండు పాదములను ఎప్పుడు కూడా తవ తదపి కామాక్షి, ఓ కామాక్షి, నీ రెండు పాదములను మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. ఎప్పుడూ మునులు తమ యొక్క హృదయముల యందు స్మరిస్తూనే ఉన్నారమ్మా. అంత గొప్ప శ్రీపాదములు నీ పాదములని చెప్పడానికి ఆకర్ణ ఉన్నటువంటి పాదాన్ని ఆధారం చేసుకుని ముందు ఉన్నటువంటి పాదములను పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క వైభవ ప్రకటనము చెయ్యడానికి వీలుగా మూకశంకరుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆ శ్లోకం. ఇప్పుడు మొట్టమొదటి పాదాన్ని పాదంగా చదివితే ఏవి నేరారోపణలుగా చెప్పబడ్డాయో అవే వెనక పాదాన్ని తీసుకుని ముందు పాదాలకి సమన్వయం చేస్తే
మునులంతటి వారు అంతటి శాంతమూర్తులు ఎప్పుడూ స్మరిస్తున్నారంటే లోకమంతా స్మరించవలసినటువంటి శ్రీచరణములు కామాక్షి శ్రీచరణములే. ఎవరు ఆ కామాక్షి పాదములను పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి కలుగుతుంది అని మనకి చెప్పడం కోసమని మూకశంకరుడు మహానుభావుడు అంత గొప్ప శ్లోకాన్ని మనకిచ్చారు. అందుకే ఆవిడ కారుణ్యము మనకు అబ్బాలి అంటే మనం ఏం చేస్తే మనకు అబ్బుతుంది, ఏం చేస్తే మనకు అబ్బుతుంది అని బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు. మీరు అందులో ఉండేటటువంటి రహస్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాలి? పదాంభోజద్వంద్వం ఆది మాట. అంభోజము అంటే పద్మం, అమ్మవారి పాదములు కూడా పద్మములే. ఇప్పుడు ఈ పద్మముల యందు నువ్వు చేయవలసింది ఏమిటి? ఒక్కటే, నీవు భృంగమై నిలబడాలి. నువ్వు భృంగమై నిలబడడం అంటే ఏంటి? ఎప్పుడు నువ్వు ఎలా స్మరిస్తావు అమ్మవారిని? ఆఫీస్ ఉండదా, ఇల్లు ఉండదా? నేనే ఉన్నాను, ఇవాళ ప్రవచనం చేస్తున్నాను, సోమవారం నాడు ఆఫీస్కి వెడతానా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అమ్మవారి గురించి సౌందర్యలహరిని మూకపంచది చదువుకుంటూ కూర్చుంటానా? ఆఫీస్లో కుదరదు కదా, నేను పని చెయ్యాలి కదా. మరి ఎలా? అనిశం ఎల్లప్పుడూ అమ్మవారి పాదములను ఎలా స్మరిస్తావు? అమ్మవారి పాదములను స్మరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనికి సంబంధించినటువంటి శక్తి పరదేవతానుగ్రహమే అన్న విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకుని ఉండుట. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు శంకరాచార్యులు వారు. జపో జల్ప, మాట్లాడిన మాటలు జపం అవుతుంది. ఎప్పుడు ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే 84 లక్షల జీవరాశులలో మాట్లాడగలిగిన అదృష్టమున్న ఏకైక ప్రాణి మనుష్యుడు. మాట్లాడడానికి నాకు అదృష్టాన్ని ఇచ్చినదెవరు? పరదేవత. ఆవిడే మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు ఇక్కడికి వచ్చేటప్పటికీ మేధస్సులో కదిలినటువంటి బుద్ధికి అనుగుణంగా అక్షరములు పదములై పైకి రావడానికి వీలుగా నాలుక కదిలి నోటి లోపల ఎక్కడెక్కడ నొక్కితే అక్షరములు సొట్టలు పడి పైకొస్తాయో అలా నాలుక నర్తించి నొక్కేటట్టు చేసి ఆ నొక్కుడు వలన అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యముల యందు నా బుద్ధిని పట్టుకుని పైకొస్తున్నది అమ్మవారే. ఆ మాట నేను తప్పుడు మాటలు మాట్లాడితే నేను అమ్మవారికి జవాబుదారి. కాబట్టి రామనామం చెప్పుకుంటాను, పరదేవత నామం చెప్పుకుంటాను తప్ప పనికి మాలిన మాట మాట్లాడను. నేను అమ్మకి జవాబుదారి, నాకు ఇచ్చింది ఆవిడ మాట్లాడగలిగిన శక్తి, నేను దుర్వినియోగం చేయను. నేను అమ్మ అడుగుతుంది రేపు పొద్దున్న ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, 25 ఏళ్ళు ఉంటాను, 15 ఏళ్ళు ఉంటాను, వదిలిపెట్టిన తర్వాత అడుగుతుంది ఏమి మాట్లాడావు నీకు శరీరం ఇస్తే అంటుంది. అప్పుడు నేనేమని చెప్పను? అందుకు నేను మాట్లాడిన పనికి మాలిన మాటలు అన్నాడు అనుకోండి. మాట్లాడే ముందు ఈ శక్తి అమ్మవారి ఇచ్చినదని గుర్తిరిగి ఉంటే చాలు, నువ్వు అమ్మవారి పాదముల యందు భృంగమయ్యున్నావు. అప్పుడు నువ్వు మాట్లాడినా ఏవైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఫైల్ గురించి మాట్లాడాలి. నేను అబద్ధవాణ్ణని ఉన్నట్లుగా నువ్వు మాట్లాడి బ్రతకగలిగితే నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములే. నీ శరీరం కదిలితే, కాళ్ళు కదిలితే, చేతులు కదిలితే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఆవిడ శక్తి రూపంలో ఉంది కాబట్టి కదులుతున్నాయి ఈ అవయవాలు అని గుర్తిరిగితే, నువ్వు కదులుతున్నప్పుడు భంగిమలు పట్టినప్పుడు నువ్వు ఇలా అన్నప్పుడు అలా అన్నప్పుడు అవన్నీ మంత్రమునందు నువ్వు అంగన్యాస కరన్యాసములు చేస్తున్నప్పుడు పట్టిన ముద్రలవుతాయి. కాబట్టి జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. కాలు కదిలింది అంటే అమ్మవారి అనుగ్రహం, లేకపోతే కాళ్ళు ఎందుకు కదులుతాయి? ఆవిడ అనుగ్రహించింది కాబట్టి కదులుతున్నాయి ఈ కాళ్ళు అని నువ్వు తలుచుకుని ఎక్కడికి పడితే అక్కడికి ఈ కాళ్ళని కదపకుండా, ఈ కాళ్ళు కదిలితే పరదేవతానుగ్రహం కాబట్టి నువ్వు ఎక్కడికెడుతున్నావో ఈ శక్తిని ఎందుకు వినియోగిస్తున్నావో నాకు తెలుసని అమ్మవారు అంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా వాడుకోవాలనేటటువంటి స్పృహను నువ్వు కలిగి ఉండడమే నువ్వు నడిచిన నడకలు ఈశ్వరుని యొక్క ప్రదక్షిణములుగా మారడానికి కారణమవుతుంది. గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి. తినేటప్పుడు
కలియబడి జంతువు తిన్నట్లుగా తినకూడదు. వేదంలో 3 ప్రాణులే చేతిని ఉపయోగించి తింటాయి. ఒకటి ఏనుగు, తొండం దానికి చెయ్యి, చేతిని ఉపయోగించి నోట్లో పెట్టుకుంటుంది. అందుకే ద్వైపములు అంటారు. ద్వైపములు అంటే 2 అంచెలలో తింటాయి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కలియబడి నోటితో తినేస్తుంది. ఏనుగు చేత్తో అందుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఉత్కృష్ట ప్రాణులని గుర్తు 2 అంచెల్లో తింటే. ఆ 2 అంచెలలో తినగలిగినటువంటి ద్వైపముగా నేను పుట్టి ఉన్నాను. కాబట్టి నేను తినేటప్పుడు దానికి ఒక శౌచం. నేను పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరయం వేసుకుని పరమేశ్వరుడికి నివేదన చేసి, పగలైతే సత్యం త్వత్తేన పరిశించామి, రాత్రైతే ఋతం త్వా సత్యేన పరిశించామి అని పరిశీచనం చేసి లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సిస్తున్నానని మృగముద్ర పట్టి నీతి అన్నాన్ని నవలకుండా మింగితే 5 మాటలు నేను యజ్ఞం చేశానని గుర్తు. అలా నేను ఎక్కడ తిన్నానో అది యజ్ఞభూమి అవుతుంది. కాబట్టి అలా ఎవడు తింటున్నాడో వాడు యజ్ఞము చేస్తున్నవాడు, వాడు సోమయాజి అవుతున్నాడు. క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. ఇంతేనా? నాకు ఎన్ని సుఖాలు ఇచ్చావో, కార్లు ఇచ్చావు, ఇళ్ళు ఇచ్చావు, మాట్లాడే శక్తినిచ్చావు. అమ్మా, నీకు చేస్తున్నటువంటి నమస్కారమే నేను చెయ్యగలిగిన కైంకర్యం. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామని చెప్పి నిద్రపోతే ఆ నిద్ర సమాధి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు మానస పూజలో శంకరాచార్యులు వారు ఇదే శ్లోకాన్ని మార్చి. అటువంటి స్థితిని కలిగి ఉండి నిరంతరము నాలో ఉన్నటువంటి శక్తులన్నీ అమ్మవారిచ్చినవే అని గుర్తు పెట్టుకుని అమ్మవారికి ఆగ్రహము కలగని రీతిలో ఆ శక్తిని ఉపయోగించుకుంటున్న వాడెవరో, అమ్మ చూస్తోందన్న జవాబుదారీతనంతో బతుకుతున్న వాడెవడో వాడు పదాంభోజద్వంద్వం, అమ్మవారి యొక్క శ్రీచరణములనబడేటటువంటి పద్మములయందు వాలి ఉన్నటువంటి భృంగము వంటి వాడు. 5 జ్ఞానేంద్రియములు, మనస్సు 6తో 6 కాళ్లతో షట్పది అయి అమ్మవారి పాదములు. అమ్మా కామాక్షి, నీ పాదములనేటటువంటి పద్మముల యందు నేను భృంగమై నిలబడాలి అంటే నిరంతరము నేను నీ పాదములలో ఉండేటటువంటి మకరందమును పానము చేయగలిగినటువంటి వాణ్ణై ఉండాలి. నాలో ఉన్నటువంటి ఏ శక్తి అయినా అది పరదేవతానుగ్రహమే అన్న భావన నేను పొందినవాడనైతే ఆనాడు నేను అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రుడనైన వాడు తప్ప పూజామందిరంలోనే ఉండిపోమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఎప్పుడూ అమ్మవారిని స్మరించుట అంటే నీలో ఉన్న ఏ శక్తి అయినా ఆవిడ అనుగ్రహమే అని జ్ఞాపకము పెట్టుకొనుట. కోటేశ్వరారు మీరు చాలా బాగా చెప్పారండి అన్నారనుకోండి ఎవరైనా, అమ్మా చూసావా ఏమంటున్నారో, నువ్వు యశస్విని, కీర్తినిచ్చేదానివి, నీ కాళ్ళు పట్టుకున్నాను కదూ, నీ కొడుకుని కదూ, నీ కొడుకుకి పేరు వస్తే నీకు సంతోషం, ఏ తల్లి కన్న బిడ్డో అంటారు కదూ, అందుకని నా చేత మాట్లాడించి చాలా బాగా మాట్లాడన్న కీర్తి నాకు కట్టబెట్టావా, అమ్మా నీకు నమస్కారం. నువ్వు మాట్లాడించకపోతే ఎక్కడి నుంచి మాట్లాడినమ్మా? ఉపన్యాసానికి కూర్చున్నప్పుడు పెగల్చుకున్నా కంఠం లేదా? ఆనందంతో మాట్లాడడం మొదలు పెడితే కంఠం వచ్చిందా? అమ్మా ఏమనుకోవాలి ఇది? ఇప్పుడు మంగళం చెప్పానా, మళ్ళీ మాట రాదా? ఎక్కడి నుంచి వచ్చిందా మాట? ఎక్కడి నుంచి పలికింది? పరదేవతానుగ్రహం. అసలు ఉపన్యాసం చెప్తాననుకున్నానా? 15 నిమిషాలే మాట్లాడతానన్నాను. ఒక శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పినంతసేపు చెప్పడానికి వీలుగా కంఠం ఇచ్చుకుందంటే ఎక్కడదా శక్తి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పన ఉదాహరణ? అదే పరదేవతానుగ్రహం అంటే. అమ్మా 7 రోజులు ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చి కంఠం లేక ఒక రోజు ఉపన్యాసం చెప్పలేకపోయానమ్మా అని రేపు సంధ్యావందనం చేసి ఏడుస్తానేమోనని, ఏం పర్వాలేదులే నీతో మళ్ళీ 8:30 వరకు మాట్లాడిస్తాను, బెంగ పెట్టుకోకు, ఆ 2 గంటలు కంఠం ఇచ్చేస్తున్నాను, ఇంటికి వెళ్ళాక పడుకో, మాట్లాడకు అని నా తల్లి నన్ను అనుగ్రహించి కంఠం ఇచ్చి మాట్లాడించలా? కంఠం నాదైతే ప్రారంభంలో అలా ఎందుకుంది? కంఠం నాది కాకపోయిన కంఠం అయితే పరదేవతానుగ్రహం లేకపోతే కంగుని ఇప్పుడు ఎలా మోగింది? అదే ఈశ్వర కృప అంటే. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం లేదా ఏమీ చెయ్యలేడు. ఇంకింతకన్నా ఉదాహరణ నేను ఎక్కడి నుంచి చూపించను.
దాన్ని మూకశంకరులు అంత అద్భుతంగా చూపించారు. అమ్మా, ఎలా మరిచిపోతావమ్మా నీ ఉపకారాలు? తిన్నది జీర్ణం చేస్తున్నావా? తాగింది వంట పట్టిస్తున్నావా? అమ్మా, శక్తి స్వరూపిడివి కాబట్టి ఎప్పుడూ నీ పాదపద్మముల యందు నా మనస్సు భృంగమై నిలబడాలి. అలా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు. నేను కూడా మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. మహాశాంతమూర్తులైనటువంటి మునులు తమ హృదయముల యందు పరదేవత యొక్క పాదములను నిలబెట్టినట్టు నిరంతరము నీ పాదములను నా మనసు యందు నిలబెట్టి నేను కృతార్థులను కాగలిగినటువంటి అనుగ్రహాన్ని నాకు కృప చెయ్యమని పరోక్షంగా పరదేవతని ప్రార్థన చేయడానికి, మనని ఆలోచింపచేసి అమ్మవారి పాదముల ముందు నిలబెట్టడానికి మూకశంకరులు చేసినటువంటి అద్భుత ప్రయోగం ఈ శ్లోకం. కాబట్టి నేను అనుకోవడం, నేను ఇవాళ కూడా మీకు చెప్పవలసింది చెప్పేశాను భగవంతుడి అనుగ్రహంతో. రేపటి రోజున ఈసారికి నేను చేస్తున్నటువంటి ఉపన్యాసాల్లో ఆఖరి ఉపన్యాసం కాబట్టి రేపు పరదేవత నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను. ఇవాళ మా శేష్ వచ్చాడు, మా యాపిల్ స్వామి వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, పరమ సంతోషం. నాకు పొంగు కాబట్టి నేను మంగళం చెప్తాను. కాసేపు మీరిద్దరూ కలిసి భగవన్నామం చెప్పించండి. వాళ్ళు రమించిపోతూ చెప్పిస్తారు ఆ రామనామం. అవి చక్కగా కాసేపు నువ్వు కాసేపు ఆయన భగవన్నామం చెప్పించండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్త క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ